ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు హీరో మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. ప్రేమించుకుందాం రా సినిమా మీ లవ్ స్టోరీనా సార్? ఆ టైంలో పెద్ద సెన్సేషనల్‌గా ఉండింది గదా! మా లవ్‌లో ఒక బ్యూటీ ఏంటంటే మేము కలిసిందే లేదు. సరే ఓన్లీ చూసుకోవడమేనా సార్? అంతే. నువ్వు నన్ను చూస్తున్నావు, నవ్వుతున్నావు, కానీ మాట్లాడటం లేదు. నేను విన్నాను చిరంజీవి గారి కార్ కూడా మీరు కొన్నారు యెస్. అని. అంబాసిడర్ కార్ సెకండ్ హ్యాండ్‌ది అంత అవసరం లేదు. 25,000 పెట్టి వచ్చేస్తది. ఉమ్. కానీ మా ఫాదరు సో సౌందర్య గారు అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు సార్? నిజంగా ఆవిడ గ్రేట్. ఆవిడ చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. సో హైట్ అంటే ఇప్పుడు మీకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? అబ్బా! ఆ 3 నెలలు నాకైతే ఎప్పుడైపోతారో బాబు ఈ సినిమా అనుకునేవాడిని. ముఖ్యంగా సాంగ్స్ అప్పుడు. శోభనా గారితో 3 సినిమాలు. సో మీకు బాగా ఆ క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ వచ్చింది సీరియల్స్ అంటే బయట కూడా అదే దీంతో పిలిచిన సీరియల్స్ అంటే మీకు ఏది బాగా? ఇక్కడ నాకు ఇప్పటికీ విధి, పవిత్ర బంధం, మనోయజ్ఞం ఇవన్నీ నాకు సుఖదుఖాలు ఒకటేంటి అసలు అవన్నీ సో మీరు నాగేశ్వరరావు గారి కాంబినేషన్ కూడా చేశారు. యాక్టర్ అనేవాడికి మెయిన్గా మనం పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళి ఆడియన్ని మనం ఆకట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప హైట్ అనేది అక్కడ రాదు. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మీ ఉమ. ఈరోజు మనతో పాటు ఉన్నారు. యాక్చువల్గా యాక్టర్ కోసం నేను ఎప్పటి నుంచో ట్రై చేస్తూ ఉన్నాను. యాక్చువల్గా చెన్నై కూడా వెళ్ళాను. సో అక్కడ కూడా నాకు దొరకలేదు. బట్ ఫైనల్లీ హైదరాబాద్లోనే మొత్తానికి పట్టుకున్నాను. సో ఎవరో కాదు, ఆర్టిస్ట్ రాజ్ కుమార్ గారు హీరో మనతో పాటు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అండి. సో ఫైనల్గా ఆ, ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. సో మీ గురించి మేము చెన్నై కూడా వచ్చాము. బట్ కొంచెం మాకు అడ్రస్ అది అవునా? కొంచెం తెలియలేదు సార్. కనుక్కోవచ్చు, ఈజీగా కనుక్కోవచ్చు. అవును, అంటే మేము ఉన్నది వచ్చేసి ఆ టీ నగర్ మన పృథ్వీ గారు వీళ్ళందరి చేసాము. పృథ్వీ గారి Okay, వీళ్ళది. బట్ okay. నాకు ఎగ్జాక్ట్ ఆ, నాకు కాంటాక్ట్ అంటే నెంబర్ అది. ఈజీగా తెలుసుకోవచ్చు, అదే ఇదేం లేదు. ఓకే, ఇట్స్ ఓకే. ఓకే. సో చాలా హ్యాపీ ఉంది సార్ చాలా రోజుల తర్వాత. నాకు కూడా. సో మార్నింగ్ ఫ్రెష్గా. సో సార్ అసలుకి ఫస్ట్ సినిమాలు అవన్నీ మాట్లాడదాం. బట్ మీరు వచ్చిన టైంలో మీరు, విక్రమ్ గారు, శ్రీకాంత్ గారు, అజిత్ గారు మీరందరూ ఒక బ్యాచ్ అని విన్నాను సార్. అవును. ఏంటి సార్ అసలు మీరు అప్పుడు ఈ టైంలో అంటే ఎవరెవరు ఉన్నారు? ఆ టైంలోనే కరెక్ట్ గా మా బ్యాచ్ మొత్తం ఉండిందనమాట. అంటే అప్కమింగ్ హీరోస్ లాగా. ఉమ్, నేను, శ్రీకాంత్, ఆ, అక్కడ తమిళ్లో అజిత్. అజిత్ కూడా అప్పుడు మంది ప్రేమ పుస్తకం అని అది చేస్తా ఉన్నాడు అప్పుడు. తర్వాత విక్రమ్, తర్వాత అది మన దొంగ దొంగ ఆనంద్. ఒక బ్యాచ్. అంటే మాకన్నా సీనియర్ బ్యాచ్ వచ్చేసి మన ఆ, అరుణ్ పాండ్యన్ గారు, తర్వాత ఇంకా వాళ్ళందరూ ఉండేవాళ్ళు అనమాట అప్పట్లో. సో అంటే అజిత్ గారి కాంబినేషన్ మీరు ఐ మీన్ చేశారు. అజిత్ గారి కాంబినేషన్ మీరు చేశారు. అవును, అండ్ తెలుగులో పరువు ప్రతిష్ట అనేది అవును. పరువు ప్రతిష్ట అనేది మన సురేష్ ప్రొడక్షన్స్ రామనాయుడు గారి ఫిలిము. దాంట్లో నేను అల్లుడు క్యారెక్టర్, మన అంటే డ్రైవరే అల్లుడు అవుతారు అనమాట. సో ఆ క్యారెక్టర్ తర్వాత హీరో వచ్చి సుమన్ గారు. నేను వచ్చేసి మన లక్ష్మి గారి అల్లుడుగా నేను ఉంటాను అనమాట. సో తర్వాత సేమ్ ఇదే తమిళ్లో సుమన్ గారి క్యారెక్టర్ నేను చేశాను. నేను చేసిన క్యారెక్టర్ అజిత్ చేశాడు అనమాట. సో ఆ విధంగా అప్పుడు పరువు ప్రతిష్ట తమిళ్లో రీమేక్లో అలా జరిగింది. నా తమిళ్ ఫస్ట్ ఫిలిమే సూపర్ డూపర్ హిట్, సిల్వర్ జూబ్లీ పిక్చర్. అది సేమ్ డైరెక్టర్ విసి గుహనాథన్ గారు డైరెక్ట్ చేశారనమాట. తర్వాత మన ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు ప్రొడ్యూసర్. మన తెలుగు ప్రతాప్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఉంది కదండి, రాఘవ గారు ప్రొడ్యూసర్ అనమాట. సో అప్పుడులోనే మీరు అజిత్ గారి కాంబినేషన్ అసలు ఇప్పుడు ఇమాజిన్ చేసుకుంటే ఆయన అసలుకి టాప్ హీరో అయిపోయారు. అంటే మాట్లాడుతుంటారా సార్ అసలు అప్పుడు ఆ టైంలో ఏమైనా మెమరీస్ ఉన్నాయా సార్? అంటే ఇప్పుడు అప్పుడు ఇంత టెక్నాలజీ ఇప్పుడు అంత ఇది అప్పుడు లేదు కదా సార్ మీ టైంలో? అంటే మేము అప్పుడప్పుడు కలుస్తూ ఉంటాం. అంటే కలవడం అంటే అట్లాగంటే ఎయిర్పోర్ట్లోనే. వాళ్ళు స్టార్స్ అయిపోయిన తర్వాత ముఖ్యంగా విక్రమ్ అండ్ అజిత్ వాళ్ళు ఈరోజు పెద్ద స్టార్స్. సో ఎప్పుడైనా ఎయిర్పోర్ట్లో మన రీసెంట్గా అజిత్ నేను కలిసాము.
ఎయిర్‌పోర్ట్‌లో. ఆయన ఏదో ఇక్కడే రామోజీ ఫిల్మ్ సిటీలో ఏదో షూట్ చేసుకొని వెళ్తున్నారు మళ్ళీ చెన్నైకి. నేనిక్కడ మన సీరియల్ షూట్ చేసుకొని నేను వెళ్తున్నా. నైట్ లాస్ట్ ఫ్లైట్ అనమాట. సో, ఆ ఫ్లైట్‌లో అందరం కలిసాం. సో, ఆఫ్టర్ వెరీ లాంగ్ టైమ్. బట్ ఎ వెరీ నైస్ పర్సన్స్ వాళ్ళు. ఇప్పటికి చూస్తే అదే రెస్పెక్ట్ అదే ఇది. జనరల్‌గా ఏంటంటే ఒక లెవెల్‌కెళ్ళిపోయిన తర్వాత మనం కూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు మనం. సో, వాళ్ళకుండే ఆ పరిధులనేటివి ఉంటాయి. మనం డిస్టర్బ్ చేయకూడదు ఎవరిని. బట్ అదంతా ఏం లేకుండా ఈవెన్ విక్రమ్ అంతే. హ్మ్. అజిత్, విక్రమ్ వీళ్ళందరూ ఏంటంటే అదే సేమ్ ఇది ఎక్కడ కూడా ఏ ఇది లేకోకుండా ఆ యాటిట్యూడ్ ఏం లేకుండా నార్మల్‌గానే ఉంటారు బాగా. అదే విధంగా శ్రీకాంత్ హ్మ్. రీసెంట్‌గా కూడా మాట్లాడుకున్నాం. హుహు. సో, ఏంటంటే నైస్ అదే ఫ్రెండ్లీ నేచర్ అంతే ఇది. ఎవరెంత ఇదైనా కూడా అలాగే ఉన్నారు. సో, ఐయామ్ సో హ్యాపీ ఇన్ దట్ వే. యెస్. సార్ ఆ టైంలో బెస్ట్ మెమోరీస్ అంటే మీకు అజిత్ గారికి గాని, అండ్ మీకు విక్రమ్ గారికి గాని ఎట్లా హ్మ్. ఉండేది? అంటే సినిమాస్ అంటే నేను నా ఇంటెన్షన్ ఏంటంటే ఇప్పుడంత టెక్నాలజీ ఉండేది కాదు. హ్మ్. సో సీన్స్ గాని అంటే రీల్స్ ఎక్కువ అయిపోతాయని ఆ! చెప్పేవాళ్ళు. అంటే ఇట్లాంటియన్నీ వినేదాన్ని. మాకెలా ఉండేదంటే అండి, మేము ఒక సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. డైరెక్టర్ గారొచ్చి సీన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు. సో, ఇప్పటిలాగా ప్రాంప్టింగ్స్, గిమ్టింగ్స్ అవన్నీ ఏమి ఉండవు సినిమాల్లో. హ్మ్. సో, సీన్ పేపర్స్ ముందే ఇచ్చేస్తే మనం అది ప్రాక్టీస్ చేసుకొని రెడీగా ఉండాలి. మహామహులందరూ ఉంటారు సీనియర్స్. హ్మ్. అంత సీనియర్ ఆర్టిస్టులు, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉంటారు. వాళ్ళ పక్కన మనం తప్పు చేసినా కూడా మళ్ళీ మొదటి నుంచి చేయాలి. ఇవన్నీ పక్కన పెడితే రీల్ అన్నమాట. తిరుగుతూ ఉంటుందక్కడ. ఆ చిన్న సౌండ్ అనేది మాకు వినపడుతూ ఉంటది కెమెరాలో నుంచి మాకు. అది ఒక క్యాన్ వచ్చేసి సమ్ థౌసండ్స్ ఆఫ్ రూపీస్ ఉండేదన్నమాట. సో, అది రెండో టేక్ అనగానే మూడో టేక్ అంటే ఇంక అప్పటికి మా మీద ఒక లుక్ అనే సీరియస్ లుక్ వచ్చేస్తది. భయపడిపోయేవాళ్ళం అనమాట. లేదు మనం ఎక్కడ తగ్గకూడదు. ముందే నేర్చుకొని రెడీగా ఉండాలి ఇది అని. బట్ టైమ్ ఇస్తారు. సినిమాలో అంటే టైమ్ ఇస్తారు. రిహార్సల్స్ ఉంటాయి. దాని ప్రకారం ఇంకా చేస్తాను. సో, అసలకి అందరూ మీరు చిరంజీవి గారిలానే ఉంటారని జెప్పి చెప్తుంటారు. అండ్ అందరూ మీకు నాకు తెలిసి దీని మీద ప్లస్ అయిందా? మైనస్ అయిందా? అనేది ఎప్పుడు నాకు మిమ్మల్ని చూసినప్పుడల్లా క్వెషను. అందరూ చిరంజీవి గారిలా ఉంటారు. చిరంజీవి గారిలా ఉంటారు. అండ్ బుల్లితెర మెగాస్టార్ అని గూడా చెప్తారు అందరూ. అయ్యయ్యో! సో, మీరు చెప్పండి సార్. మీకది ప్లస్ అయిందా? మైనస్ అయిందా అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఏ హీరోకైనా ఒక స్టార్డమ్ అనేది ఇంపార్టెంట్. హ్మ్. మనం ఊరికే చేసుకుంటూ వెళ్ళిపోవడం అని కాదు. స్టార్డమ్ అనేది ఒక ఈ సినిమా సూపర్ హిట్ ఇచ్చాడు. ఇక్కడి నుంచి అతను స్టార్ అయ్యాడు అనేది ఒక ఇవి ఉంటాయి. ఆ లెవెల్స్ అనేటివి ఉంటాయి. సో, నాకేంటంటే కరెక్ట్‌గా స్టార్డమ్ లెవెల్‌కి వచ్చేటప్పటికి ఆహ్, ఇదొక ఇదిలాగే అయింది. అంటే ఒక రకంగా అది మైనస్సే అనాలి. బట్ ఏంటంటే అది నేను దానివల్ల నాకు మైనస్ అని నేను అలా చెప్పట్లేదు. దానివల్లే నాకు ఈ తొందరగా ఇమేజ్ గూడా వచ్చింది. 'రాజ్ కుమార్' అంటే హూ ఈజ్ 'రాజ్ కుమార్'? అలా కాదు. బట్ 'చిరంజీవి' గారిలాగా ఉంటాడు 'రాజ్ కుమార్' అంటే తెలుసు మాకు తెలుసు. ఆయన అలాగే ఉంటాడు. అది ఇది అని. ఆ ఇమేజ్ అనేది తొందరగా క్రియేట్ అయిపోయిందండి నాకు. అసలు ఎప్పుడో ఒక సంవత్సరం తర్వాత అంటే మనం చేసి సినిమాలు రిలీజ్ అయ్యి అవి సక్సెస్ అయ్యి ఆ తర్వాత రావాల్సిన పేరు సినిమా రిలీజ్‌కి ముందే వచ్చేసినాయి నాకు. జస్ట్ హ్మ్. పేపర్స్‌లో అప్పట్లో ఏంటంటే మీడియా వచ్చేసి ఓన్లీ ప్రింట్ మీడియా. ఆ పేపర్ చూసి అది చదివి తెలుసుకోవాలి అందరూ. ప్రేక్షకులు, ఆడియన్స్ అందరూ. సో, ఆ విధంగానే సినిమాకి ముందే ఆ ఇమేజ్ వచ్చేసింది నాకు. ఓకే. సో, అంటే ఎంత ర్యాపిడ్‌గా ఎంత ఫాస్ట్‌గా నాకు ఆ పేరనేది క్రియేట్ అయిందో. ఆహ్, బట్ ఆ స్టార్డమ్ లెవెల్‌కొచ్చేటప్పటికి కొంచెం ఇది. అది నేను దాని గురించి నేను పెద్ద ఫీల్ అవ్వట్లా. ఓకే. అది భగవంతుడు ఇచ్చినది. నేను అలా చేయాలి, అలా ఉండాలని మనం ఎప్పుడు ఇదేం లేదు. దానికోసమని నేను ఒక్కోసారి కొన్ని సినిమాల్లో ఆ గెటప్‌లు కూడా చేంజ్ చేసుకొని ఇది చేశాను. గెటప్‌లు చేంజ్ చేస్తే అందరూ మా డైరెక్టర్స్, ప్రొడ్యూసర్సే దండం పెట్టేసి, "బాబు నువ్వు అలా చేయొద్దు. నువ్వు మామూలుగా ఎలా ఉంటావో అలాగే ఉండు. నువ్వు మార్చావంటే మాకే చూడబుద్ధి అవ్వట్లేదు. జనాలేం చూస్తారు మరి" హ్మ్. ఇదనేవాళ్ళు. దాంతో ఇంక నేను నో. మనం ఎలా ఉండాలో అలాగే ఉండాలి. మన ఫేస్‌కి ఎలా ఉండాలో అలాగే ఉండాలి. అన్నట్టుగా అలా మూవ్ అయిపోయాను. సో, ఫస్ట్ మూవీ హ్మ్. 'అమ్మ రాజీనామా'. 'అమ్మ రాజీనామా'. దాసనారాయణ గారు యెస్. మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేశారు. అవును. సో, అసలకి లెజెండరీ డైరెక్టరు. యెస్. సో, అసలకి ఎలా వచ్చింది సార్ ఆ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మీకు? దాసనారాయణ గారు ఎలా మిమ్మల్ని సెలెక్ట్ చేశారు? అండ్ అప్పట్లో ఒక హీరోని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను అని హ్మ్. చెప్పి ఒక అనౌన్స్‌మెంట్ రాంగానే అవును. అందరూ చాలా క్యూరియాసిటీగా ఎవరు అనేది వెయిట్ చేశారని నేను విన్నాను. సో, మీరు అవును. చెప్పండి సార్ దాన్ని? యాక్చువల్‌గా ఇక్కడ ఒక చిన్న ఇదుందండి. మెడ్రాస్‌కి నేను సినిమా యాక్టర్ అవుదాం అనేసి నేను మా ఇంట్లో చాలా టార్చర్ పెట్టేసాను అందరిని. మా మా ఫాదర్‌ని ముఖ్యంగా.
నాకేమో చదువులో పెద్దగా నేను అంత పెద్ద స్టూడెంట్‌ని కాదండి నేను. ఈ ఏదో వెళ్తూ ఉంటాం. కానీ ఒక 10థ్ స్టాండర్డ్ నుంచే నాకు నేను ఆర్టిస్ట్ అవ్వాలి, నేను హీరో అవ్వాలి అనేది ఏదో ఓ తెలియని మైండ్‌లో ఉండేది. మా నాన్నగారు స్టేజ్ ఆర్టిస్ట్ ప్లస్ సినిమాల్లో యాక్ట్ చేశారండి అప్పట్లో. ఆయన సినిమా ఆర్టిస్ట్ అవుదామని చాలా ఇంట్రెస్ట్. ఆయన చాలా పెద్ద స్టేజ్ ఆర్టిస్ట్ ఆయన. ఆయన పరిషత్తుల్లో గూడా ఎన్టీ రామారావు గారి చేతుల మీదుగా బెస్ట్ యాక్టర్ అవార్డ్ తీసుకున్నాడు ఆయన. బెస్ట్ హీరో, బెస్ట్ యాక్టర్. ప్రొద్దుటూరు, కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు పరిషత్తుల్లో. ఓకే. సో, ఆ ఫోటోస్ కూడా ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత సినిమాలు చేసేటప్పుడు ఆయనతో పాటు నేను మెడ్రాస్ వచ్చేవాడిని. అప్పుడు అంతా షూటింగ్స్ అంతా మెడ్రాస్‌లోనే ఉండేవి ఎక్కువ. సో, ఆయనతో పాటు మెడ్రాస్‌కి ఒక 2 సార్లు వచ్చాను నేను. నాకేంటంటే ఆ షూటింగ్ అట్మాస్ఫియర్, ఆ లైట్స్ ఇవన్నీ చూసి నాకు మనం కూడా ఇలా అవ్వాలి. మనం అందరం మేకప్‌లు వేసుకొని అలా ఉంటే వాళ్ళందరిని అలాగే చూస్తూ అడ్మైర్ చేసుకుంటూ ఉండేవాడిని అనమాట. సో, తర్వాత మా ఫాదర్ కూడా మేకప్ వేసుకొని మా ఫాదర్ సైడ్ అలా చూస్తూ కూర్చొని ఉండేవాడు. సో, ఆయన యాక్ట్ చేస్తుంటే చూడడము ఇలాంటివన్నీ. మా ఫాదర్‌కి కోడి రామకృష్ణ గారు, కట్టా సుబ్బారావు గారు, వీళ్ళందరూ కొంతమంది ఒక ముగ్గురు నలుగురు డైరెక్టర్ల వరకు ఆయనకి బాగా క్లోజ్ ఫ్రెండ్స్ అనమాట. బాగా క్లోజ్‌గా ఉండేవారు. సో, వాళ్ళ సినిమాల్లోనే యాక్ట్ చేశాడు ఆయన. సో, తర్వాత ఏంటంటే ఈ దీనిలతో ఇంకా మా ఫాదర్ తట్టుకోలేక హ్మ్, సరే వీడింత తర్వాత ఆయన ఫ్రెండ్స్ గూడా హి ఈజ్ ఎ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ అండి. మున్సిపల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఆయన. రిటైర్డ్ స్టేజ్‌లో ఇక్కడ హైదరాబాద్ సికింద్రాబాద్ సిటీ ప్లానర్‌గా ఆయన రిటైర్ అయ్యారనమాట ఆయన. ఓకే. సో, ఆయన వచ్చేసి వాళ్ళ కొలీగ్స్ గూడా శంకరనారాయణ అంటే మా ఫాదర్ పేరు శంకరనారాయణ. శంకరనారాయణ మీ అబ్బాయి అంత ఇంట్రెస్ట్ పడుతున్నాడు గదా! ఊరికే ఒక సంవత్సరం వదులు ఏమవుతుంది మనందరం ఉన్నాం గదా! ఒక సంవత్సరం పంపించు మెడ్రాస్‌కి. ఏమన్నా ఏదంటే మనం అందరం ఉన్నాం గదా! చూద్దాంలే అది ఇది అని జెప్పేసి జేస్తే మా ఫాదర్ గూడా సరే అని జెప్పి మెడ్రాస్‌కి తీసుకొచ్చారు. ఆయనకి కోడి రామకృష్ణ గారు పరిచయం బాగా. అప్పుడు 'మధురా నగర్‌లో' అని ఒక సినిమా ఆయన అనౌన్స్‌మెంట్ ఇచ్చినారు. మన గోపాల్ రెడ్డి గారి సినిమా అది. ఓకే. నలుగురు కొత్త కుర్రాళ్ళతో 'మధురా నగర్‌లో' అనే సినిమా భార్గవ ఆర్ట్ ప్రొడక్షన్స్ ఇది మన గోపాల్ రెడ్డి గారి పిక్చర్‌లో వాళ్ళ బ్యానర్‌లో చేయబోతున్నారు ఇదని ఆ పేపర్‌లో అనౌన్స్‌మెంట్ చూసి మెడ్రాస్‌కి నన్ను తీసుకొచ్చారు. టీ నగర్‌లో కోట్స్ రోడ్‌లో కోటి రామకృష్ణ గారి ఇంటికి తీసుకెళ్ళి నన్ను పరిచయం చేశారు. ఆహ్, "నీ హైట్ ఎంత?" అన్నారు నన్ను కోటి రామకృష్ణ గారు. చూసి నాకసలు హైట్ ఎంత, ఏం చెప్పాలో ఏం కూడా తెలీదసలు నాకు. నా హైటు ఇది మా ఫాదర్ వెంటనే ఉంటాడు ఒక 5, 6 ఉంటాడు ఇదన్నారు. ఓహో! అన్నీ అలా చూసి సర్లే శంకరనారాయణ చూద్దామే. అంటే చూడు రామకృష్ణ గారు కొంచెం మా అబ్బాయి ఇంట్రెస్ట్ పడుతున్నాడు. ఆ నలుగురిలో ఒకడిగా మా వాడిని పెట్టు. వాడికి నీ చేతుల మీద వస్తే మంచి ఇదొస్తది అది ఇదని ఫాదర్ రిక్వెస్ట్ చేశారు. చేస్తే ఆయన ఏంటి శంకరనారాయణ నువ్వు రావడం హీరో అది ఇది అని అంటున్నావు నువ్వు. ఆహ్, లక్షలు పెట్టుకొని తిరుగుతున్నారు కుర్రాళ్ళందరూ. నువ్వేంటి రావడం హీరో అంటున్నావు నువ్వు. చూద్దాంలే అన్నట్టుగా మా ఫాదర్‌కి ఏం అర్థం కాలేదసలు. ఇలా అనేసాడేంటి ఈయన ఇది అనుకునేసి, సరే రామకృష్ణ థ్యాంక్ యూ ఇదని చెప్పి కిందకి తీసుకొచ్చేసాడు. వచ్చి కారు దగ్గర నిలబడి ఆయన బాగా స్మోకర్ అన్నమాట. సిగరెట్ అంటించుకొని రేయ్! నాకు తెలిసింది ఈయన ఆ కట్టా సుబ్బారావు గారు. ఈయన దగ్గర తీసుకొచ్చాను. ఇలా అన్నాడాయన. ఇంక నువ్వు అడుగుతున్నట్టు నేను సంవత్సరం లేకపోతే ఇంకో సంవత్సరం కూడా ఇస్తా. 2 సంవత్సరాలు నేను అంతవరకు నీ కాలేజీలో నీకెలా డబ్బులు పంపించానో అలా పంపిస్తా. నువ్వు ప్రయత్నం చేసుకో. నువ్వు ఆ తరువాత నిన్ను కొట్టి తీసుకొచ్చేస్తా ఊరికెనక్కి. కానీ మనిషిగా మిగులు. ఈ సంవత్సరం, 2 సంవత్సరాల్లో నువ్వు మనిషిగా మిగులుండు. సినిమా అంటే ఆయనకి కొంచెం లోపల భయం గూడా ఉండేది. అంటే సినిమా అని జెప్పి వెళ్ళి ఏదైనా మళ్ళీ చెడు అలవాట్లు దానిలో దీంట్లో వెళ్ళిపోయి ఏదైనా ఇదైపోతాడేమో అదొక భయం ఉండేది ఆయనకి. ఆహ్, నువ్వు మనిషిగా మిగులుండు అట్‌లీస్ట్. నేను వెనక్కి తీసుకెళ్ళాలన్నా నువ్వు మనిషిగా ఉండాలి నువ్వు. అదొక్కటి నీకు చెప్తున్నా జాగ్రత్త.
అంటే అవన్నీ నాకు కాదండి నాకు. నేను అవ్వకపోతే, ఆర్టిస్ట్ అవ్వకపోతే ఈయన వెనక్కి తీసుకెళ్ళిపోతాడు అనే భయం మాత్రం నాలో ఉండేదనమాట. ఇంకేం లేదు, తీసుకెళ్ళిపోయి ఆయన అంతే. ఎక్కడో, ఎందుకంటే నన్ను కూడా ఇంజినీరింగే చదివిచ్చాడు. ఆయన ఏదో అదే సివిల్ ఇంజినీరింగే చదివిచ్చాడు. ఎక్కడో ఏ బిల్డర్ దగ్గరో ఎక్కడో నన్నొచ్చి ఓ సూపర్వైజర్‌గానో లేదంటే ఏదో వాడేస్తారు నన్ను. ఇంక నా జీవితం అంతా ఆ బిల్డింగ్‌ల ముందు, ఆ దీని ముందు అలా చూసుకుంటూ కూర్చొని ఏదో లెక్కలు రాసుకుంటూ కూర్చోవాలి. నాకసలు అలా ఇష్టమే లేదు. నేను ఏదైనా సాధించాలి, ఏదైనా చేయాలి, నేను హీరో అవ్వాలి అనేది ఒక పెద్ద ఇది ఉండేదన్నమాట. ఇంకా చెడిపోతాడు, అలాంటివనేది నాకసలు నేను కొన్ని పరిధుల్లాగా పెట్టేసుకున్నానండి. నేను ఇలాగే ఉండాలి, ఇలాగ అవ్వాలి, ఇలా చేయాలి. లేకపోతే నన్ను తీసుకెళ్ళిపోతాడు మా నాన్న మళ్ళీ ఇక్కడి నుంచి అనే భయం ఉండేది నాకు. సో, ఆ తరువాత నేను ఇంక వాళ్ళని వీళ్ళని మెల్లగా, అంటే ఓ టైం అనేది వచ్చినప్పుడు కొంతమంది వ్యక్తుల పరిచయాలు అవుతాయండి అప్పుడు. అప్పుడు ఫస్టు పాటిబండ్ల విజయలక్ష్మి గారు చెన్నైలో. ఒక దీంట్లో ఒక మీటింగ్‌కెళ్ళినప్పుడు అక్కడ కలిసామనమాట. కలిసినప్పుడు అందరున్నాం. పాటిబండ్ల విజయలక్ష్మి గారు ఆవిడ పెద్ద సీనియర్ జర్నలిస్టు హ్మ్. ఆవిడ. అప్పట్లో ఆవిడ శివరంజన్‌లో ఉండేవారు. దీంట్లో 'శివరంజని' పత్రికలో రిపోర్టర్‌గా. ఎక్కడి నుంచొచ్చారు? ఏ ఊరు? ఏంటి? సరే దాసనారాయణరావు గారి దగ్గరికి తీసుకెళ్తాను. మీ ఫోటోస్ అన్నీ రెడీ చేసుకొని మీరు ఉండండి. పలానా టైంకి మీరు అక్కడికి రండి. నేను చెప్తాను, గురువుగారిని పరిచయం చేస్తాను ఇదని చెప్పి. ఫస్ట్ పాటిబండ్ల విజయలక్ష్మి గారు నన్ను దాసనారాయణరావు గారి దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేశారనమాట. పరిచయం చేస్తే ఆయన ఇలా చూసాడు. హ్మ్. స్క్రీన్ టెస్ట్ ఆహ్, నన్ను ఫస్ట్ వెంటనే అదే టైంలో ఆయన వడ్డే రమేష్ గారు కూర్చొని ఉన్నారక్కడ. వడ్డే రమేష్ గారిది అప్పుడు 'ఏడుకొండల స్వామి' అని ఒక సినిమా జరుగుతా ఉండింది మైథలాజికల్. అందులో ఈ రాహుల్ ఆయన 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 అరుళ్ గోయలా సంథింగ్ ఆయన ఆహ్, వెంకటేశ్వర స్వామిగా యాక్ట్ చేస్తున్నారు. కమలాకర కామేశ్వరరావు గారు డైరెక్టర్ ఆ సినిమాకి. ప్లస్ పద్మావతి దేవి వచ్చేసి మన భానుప్రియ గారు. ఓకే. తర్వాత కెమెరామెన్ ఎవరనుకున్నారు? పిఎల్ రాయ్ గారు. ఓహ్! లవకుశ కెమెరామెన్ ఆయన. రాయ్ గారు పెద్దాయన. హ్మ్. మీ సెట్‌లో మన వాడికి ఇది ఫోటోస్ స్క్రీన్ టెస్ట్ చేయించు రమేష్ ఇదని చెప్పి వడ్డే రమేష్ గారితో దాసనారాయణరావు గారు చెప్తే, వాళ్ళ షూటింగ్‌కి సరే రావయ్యా నువ్వు రేపు షూటింగ్‌కి రా అన్నారు. అలాగే సార్. నెక్స్ట్ డే ఎళ్ళాం అక్కడికి. ఎళ్తే నా ఫస్ట్ స్టిల్స్ లైటింగ్ జేసి నా ఫోటోలు తీయించింది రాయ్ గారు. పిఎల్ రాయ్ గారు. ఓహ్! ది గ్రేట్ లెజెండ్ లెజెండరీ ఫిల్మ్ 'లవకుశ' సినిమా కెమెరామెన్ అనమాట. సో, ఆయన చేతుల మీదుగా ఫస్ట్ నా స్టిల్స్ తీయించడం జరిగింది. ఇది ప్లస్ తర్వాత దాసనారాయణరావు గారు అప్పుడు 'నియంత' అని ఒక షూటింగ్ జరుగుతోంది. వినోద్ కుమార్ గారు హీరో. 'నియంత' షూటింగ్‌లో ప్రకాష్ రావు గారు, ప్రకాష్ రావు గారు కెమెరామెన్. హ్మ్. మన 'భాష' ఈ సినిమాలన్నిటికి కెమెరామెన్ ఉన్నారు గదండీ! ఆయన ప్రకాష్ రావు గారు. ఆహ్, ఆయన చేతుల మీదుగా స్క్రీన్ టెస్ట్ చేసింది. సో, అక్కడ నాకు నారాయణరావు గారు ఆహ్, 3 వాళ్ళ 'తారక ప్రభు' బ్యానర్‌లో 3 సినిమాలకి అగ్రీమెంట్ తీసుకున్నారు. ఓకే. హ్మ్. తీసుకొని నాకు ఫస్ట్ అడ్వాన్స్ చెక్ ఇవ్వడం జరిగిందాయన. ఓహ్! సో, ఆ విధంగా మా గురువుగారి చేతుల మీదుగా ఫస్ట్ ఇది చేసి, సరే తర్వాత మన 'తారక ప్రభులో' సినిమా స్టార్ట్ అవ్వడం కొంచెం టైం పడతది. నువ్వు ఈలోపు అరవింద్ గారు నన్ను ఒక జిమ్‌లో చూడడము. నన్ను అల్లు అరవింద్. అల్లు అరవింద్ గారు. జిమ్‌లో మామూలుగా మన అదేంటి 'చోలా హోటల్‌లో' నేను జిమ్‌కెళ్ళేవాడిని. అక్కడ అల్లు అరవింద్ గారు తారసపడడం జరిగింది. హాయ్ కార్తీక్ అని పిలిచాడు నన్ను. మన హ్మ్. అభినందన ఇవన్నీ ఉన్నాయి. అవును. అలా అని పిలిస్తే నేను దగ్గరికెళ్ళి సార్ నేను కార్తీక్ కాదు సార్ నేను. అంటే అలా ఎవరు మీరు ఇదన్నారు. నేను ఇలాగ నా పేరు రాజ్ కుమార్ అండి. అంటే ఏం చేస్తుంటారు? నేను ఇట్లాగ సినిమా ఆర్టిస్ట్ అవుదామని వచ్చాను సార్ చెన్నైకని. అప్పుడు నాన్నగారు నెల్లూరులో జాబ్ చేస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చారంటే నెల్లూరు నుంచి వచ్చాను నేను. ఇంక సొంత ఊరేంటి మీది అది ఇది అని ఏమి అడగలే. అసలు యాక్చువల్‌గా సొంత ఊరు మాది గుంతకల్. అనంతపురం జిల్లా గుంతకల్. అవును. బట్ అవన్నీ లేకుండా జనరల్‌గా నెల్లూరు నుంచి వచ్చామండి ఇదని. ఆహా! హ్మ్. ఇప్పుడేం చేస్తున్నారు? ఏం చేయట్లేదు సార్. దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారు సార్. అవునా?
తర్వాత ఆయన కాంటాక్ట్ చేసి మాట్లాడినట్టున్నారు మా గురువుగారి దగ్గర. ఆయన ఒకసారి నేను తారక ప్రభు కాంప్లెక్స్‌లో ఉన్నప్పుడు అటెండర్ వచ్చేసి "సార్ పిలుస్తున్నారు మిమ్మల్ని" అంటే గురువుగారి రూమ్‌లోకెళ్ళా. చూసి ఆయన "ఏరా అప్పుడే నీ గురించి ఎంక్వైరీస్ మొదలైనయి" ఇదన్నారు. అంటే నేను సైలెంట్‌గా అలా ఉండిపోయా. అప్పుడు "ఏం లేదు మన అరవింద్ ఫోన్ చేశాడు, మాట్లాడాడు. వాళ్ళు చిన్న 'అల్లు ఆర్ట్స్' అప్పుడు 'గీత ఆర్ట్స్' పెద్ద సినిమాలన్నీ 'గీత ఆర్ట్స్.' 'అల్లు ఆర్ట్స్' పేరుతో చిన్న సినిమాలు తీయడం కోసం ఒక బ్యానర్ పెట్టి ఇప్పుడు 'డబ్బు భలే జబ్బు' అనే ఒక సినిమా చేస్తున్నారంట. నిన్నడిగారు హీరోగా. నువ్వు వెళ్లి కలువు. చెప్పడం ఆలస్యం. వితిన్ సెకండ్స్‌లో కా కామదార్ నగర్‌లో అరవింద్ గారి ఆఫీస్‌లో కలిసారు. కలిసాను. కలవగానే అరవింద్ గారు చూసి, "అదేమ్మా మన సినిమా ఇలాగా దాంట్లో నేను ఒక యంగ్ హీరో పెడుతున్నాం" ఇదని చెప్పారు. దాంట్లో నన్ను హీరోగా తర్వాత మన హరిత గారు ఉన్నారు గదండీ ఇప్పుడు. అవును. జాకీ హరిత అవును. గారు. అవును. హరిత గారిని హీరోయిన్‌గా పెట్టారు. ఓకే. అప్పుడు ఆ అమ్మాయి పేరు శాంతి. అవును. సో, ఆ విధంగా మమ్మల్ని ఇద్దరిని ఆ సినిమా ద్వారా ఇది చేశారనమాట. బట్ నాకు ఆ సినిమా ఏడో సినిమాగా రిలీజ్ అయింది. ఓహ్! ఆఫ్టర్ 3 ఇయర్స్ రిలీజ్ అయింది. ఆఫ్టర్ 3 ఇయర్స్. ఆఫ్టర్ 3 ఇయర్స్. ఈ లోపల ఏంటంటే నాకు మా గురువుగారిది ముగ్గురు సూపర్ ప్రొడ్యూసర్స్ అన్నమాట వాళ్ళు. టాప్ ఓకే. ప్రొడ్యూసర్స్. అశ్విని దత్ గారు, దేవి వరప్రసాద్ గారు, విజయలక్ష్మి ఆర్ట్స్ త్రివిక్రమరావు గారు. ఈ ముగ్గురు కలిసి తేజస్విని ఫిలిమ్స్ అని ఒక బ్యానర్ చిన్న పిక్చర్లు చేయడం కోసం అనేసి ఒక బ్యానర్ స్టార్ట్ చేశారు వాళ్ళు. చేసి వాళ్ళు దాంట్లో 'అమ్మరాజీనామా' సినిమా ఫస్ట్ చేశారు. దాంట్లో మా గురువుగారు నన్ను ఇన్వైట్ అన్నమాట. సో, సూపర్. ఆ పిక్చర్ ఫస్ట్ పిక్చర్‌గా నాది రిలీజ్ అయింది. 1990. కానీ అసలకది ఎప్పుడు దానిలో సాంగ్స్ కానీ, యెస్. అంటే యెస్. ఎస్పెషల్లీ అసలకి నన్ను హీరోగా తర్వాత 'చోటా కె. నాయుడుని' కెమెరామన్‌గా ఇంట్రొడ్యూస్ చేశారు ఆ సినిమాకి మా గురువుగారు. ఓకే. యెస్. సో, మా ఇద్దరికి అదే స్టార్టింగ్. సో, అసలు 'అమ్మ రాజీనామా' ఆ! అంటే ఏం చెప్తారు సార్? ఇప్పటికి ఆ సాంగ్ చూస్తే మాకు మదర్స్ డే అంటే ఆ సినిమా ఏదో ఒక ఛానెల్‌లో వస్తూనే ఉంటదండి. ఈ రోజుకి. డెఫినెట్‌గా. ఆహ్, ఎవరు రాయగలరు అమ్మ అనే అస్సలు. తీయనైన అది మా అవును. గురువుగారే రాశారు ఆ పాట. ఓహ్! అది ఎంత మంచి పాటంటే అదొకటి 'సృష్టికర్త ఒక బ్రహ్మ' అది అసలకి ఆ ఆ పాట. పాట తర్వాత నా పాట 'చీకట్లో ఆడపిల్ల ఒంటరిగా కూర్చుని' అదొకటి నా డ్యూయెట్. ఓహ్! సో, సూపర్. ఇవన్నీ ఇట్స్ ఎ గుడ్ మెమోరీస్ అంతే. ఇంక అసలకి తర్వాత నేను ఎక్కడ వెనక్కి నాకు తర్వాత మధ్యలో ఏంటంటే మా ఇంటికి టీ నగర్‌లో మా ఇంటికి ఇలాగా డయాగనల్‌గా రామనాయుడు గారి ఇల్లు. మా ఇంటి ఎదురుగా విజయ పిక్చర్స్ భాస్కర్‌రావు గారు. ఆహ్, ఇటు అటెళ్తే మన గొల్లపూడి మారుతిరావు గారు. అంతా అక్కడక్కడక్కడక్కడిదే అనమాట. ఓకే. మా ఇంటికి రైట్ సైడ్ నాలుగో ఇల్లు, ఐదో ఇల్లు బిఏ రాజు గారు. సూపర్ హిట్ పేపర్ బిఏ రాజు గారు ఉన్నారు కదండీ! తెలుసండి. బిఏ రాజు గారి ఇల్లనమాట. సో, ఓకే. ఒకరోజు బిఏ రాజు గారితో పరిచయం అయ్యి మేము వాకింగ్ చేసేటప్పుడు సరే మీ ఫోటోస్ ఇవ్వండి ఇది అని చెప్పి తర్వాత ఆయన అలా చేసి తర్వాత నాకు ఫస్ట్ ఆయన నాకు పిఆర్ఓగా ఉన్నింది ఆయనే. ఓహ్! నా డేట్స్ చూసింది ఆయనే. ఓకే. నాతోనే స్టార్ట్ చేశారు ఆయన డేట్స్ చూడడం. ఓకే. నా తర్వాత రోజా గారు, తర్వాత రమ్యకృష్ణ గారు, ఇంకా తర్వాత రంభ గారు అందంగా అలా 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 అంది. ఫస్ట్ స్టార్ట్ చేసిన డేట్స్ చూడడం నాతోనే. అయితే నన్ను ఎక్కడ కూడా ఖాళీగా ఉంచలేదండి. హ్మ్. ఒక సంవత్సరం అయితే 17 సినిమాలు షూట్ జరిగినాయి నావి. రోజు 3 షిఫ్ట్స్ కింద ఇదే హైదరాబాద్‌లో. 17 సినిమాలు. 17 మన నారాయణ బాబు గారికి తెలుసు బాగా. ఎందుకంటే మాకు ప్రెస్ రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటాం కదా! ఆ! చెన్నై, హైదరాబాద్, చెన్నై, హైదరాబాద్, తిరుపతి, వైజాగ్, రాజమండ్రి అట్లాగా డైలీ 3 షిఫ్ట్స్ కింద పనిచేసిన ఇవున్నాయి. సూపర్ సార్. అట్లాగా మొత్తం మొన్న రీసెంట్‌గా 'జెట్లీతో' కలిపి 75 సినిమాలయినాయి. సూపర్ సార్. సూపర్. సో, సార్ చూస్తే అంటే నేను విన్నాను. అంటే మీరు క్లారిటీ ఇవ్వాలి నాకు. అంటే దాసరి నారాయణ గారి కన్నా ముందే మిమ్మల్ని భారతీరాజు గారు ఇంట్రొడ్యూస్ చేయాల్సి ఉంది. బట్ దాసరి నారాయణ గారు చేశారని నేను విన్నా. అంటే ఇది అహా! కరెక్ట్? కాదండి. అలా కాదు. యాక్చువల్‌గా ఏమైందంటే ఆహ్, ఇప్పుడు ప్రయత్నాలనేటివి ఆహ్, అన్ని కోణాల నుంచి మనం ప్రయత్నిస్తుంటాం. ఏ దీంట్లో మనం ఇదవుతామో తెలీదు. సో, ఆహ్, ఇట్లాగ దాసనారాయణరావు గారిది స్క్రీన్ టెస్ట్ జరిగి మనల్ని ఇది జేశారు. తమిళ్‌లో ఒకరేం జేశారంటే, ఈ మెడ్రాస్‌లో ఇంకా పరిచయాలు అవుతూ ఉంటాం గదా! అక్కడ హ్మ్. అక్కడ అప్పట్లో
ఎలా ఉండేదంటే అండి సిచ్యువేషన్ ఒకరికొకరు చెప్పుకొనే ఉండేది కమ్యూనికేషన్. ఇప్పుడు మీరు ఇలా వచ్చారా? మీరు పలానా మీరు అక్కడికి వెళ్ళండి. అక్కడ వాళ్ళు ఒక దీనికోసం చూస్తున్నారు. మీరు వెళ్లి కలవండి. ఇలాగ చెప్తుండే. అట్లాగా ఒకసారి నాకు ఒకరు మాకు అక్కడే తెలిసిన వాళ్ళే. భారతిరాజా గారు కొత్త హీరో కోసం చూస్తున్నారు. ఆహ్, మీరు కరెక్ట్‌గా ఉంటారు. మీరు రేపు మార్నింగ్ రెడీగా ఉండండి. నేను తీసుకెళ్ళి మీకు అక్కడ పరిచయం చేస్తానని ఒకతను. తీసుకెళ్ళి పరిచయం చేశారు. భారతిరాజా గారు నన్ను చూడగానే హ్మ్. కరెక్ట్‌గా ఉన్నాడు. మన కార్తీక్ లాగే ఉన్నాడు. ఇంక లాంగ్వేజ్‌ది ఏం ప్రాబ్లమ్ లేదు. నేను చూసుకుంటాను అని చెప్పి ఫస్ట్ నన్ను 2 ఫోటోలండి నేను చూపించింది. ఆ ఫోటోస్ కూడా మీకు నేను ఇస్తాను నేను. ఆ ఫోటోస్ చూసి వెంటనే సెలెక్ట్ చేశారు నన్ను. తరువాత హీరోయిన్‌గా రంజిత గారు. ఓకే. ఆ అమ్మాయికి ఆ పిక్చరే ఫస్ట్ ఇదనమాట. యాహ్! సో, మేమిద్దరం తెలుగే. షీ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ. వాళ్ళ ఫాదర్ వచ్చేసి అశోక్ కుమార్ గారనేసి పెద్ద ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ ఆయన. మన ఓకే. తెలుగు సినిమాలన్నిటికి అప్పట్లో పెద్ద ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్‌గా ఉండేవారాయన. ప్రొడక్షన్ కంట్రోలర్ ఆయన. వాళ్ళ అమ్మాయనమాట. సో, మమ్మల్ని ఇద్దరిని సెలెక్ట్ చేశారు. మేమింకా కరెక్ట్‌గా ఇంకో 4 డేస్‌లో ఔట్‌డోర్ వెళ్ళాలి. హ్మ్. కుట్రాలం, పొల్లాచి దగ్గర. మొత్తం అంతా మెజర్‌మెంట్స్ తీసుకున్నారు. అన్నీ ఇదయిపోయింది. తర్వాత ఇంక బయలుదేరే ముందు ఒకసారి డైరెక్టర్ గారిని ఇంక మామూలుగా కలుస్తాం కదండీ! కలిసేటప్పుడు మీరు హెల్త్ జాగ్రత్త చూసుకోండి. టైంకి నిద్రకి పోండి మీరు. మనం ఫ్రెష్‌గా ఉండాలి. మనం ఇలాగా 40 డేస్ ఔట్‌డోర్ మొత్తం. ఓకే. ఆహ్, అని చెప్పింది. ఇంకెక్కడ వేరే ఏ కమిట్మెంట్స్ ఏమి అవ్వలేదు కదా! జాగ్రత్త చూసుకోండి. డేట్స్ ఏ ప్రాబ్లమ్ అది అన్నట్టుగా ఏదో మామూలుగా నేను చెప్పాను అడిగితే, "என்ன எங்கேயுமே எதுவுமே இது இல்லல்ல. கரெக்ட்டா இருக்கணும். டேட்ஸ் எல்லாமே ஒண்ணும் இது மிஸ் ஆகக்கூடாது." அது இதுன்னு ఆయన చెప్తుంది. "ஒண்ணும் இல்ல சார். தமிழ் நம்மள் தான் ஃபர்ஸ்ட் எங்கும் கமிட் ஆகல. தாசநாராயண ராவ் சார் ஜஸ்ட் ஸ்க்ரீன் டெஸ்ட் பண்ணியிருக்காரு. அவ்வளோதான். வேற எதுவுமே இல்ல இது." నోరు మూసుకొని ఉండొచ్చు కదా నేను. దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారనే మాట నేను అక్కడ చెప్పాల్సిన అవసరమే లేదు. "ఏం లేదండి. నేను అంతా ఎక్కడ కమిట్ అవ్వలేదు. నేను అని ఉండొచ్చు కదా! సైలెంట్‌గా ఉండొచ్చు కదా!" "ఏం లేదు. దాసనారాయణరావు గారు స్క్రీన్ టెస్ట్ చేశారంతే. మీకు తమిళ్‌లో మీరే సార్ ఫస్ట్ ఇంకెక్కడ కమిట్ అన్నట్టుగా చెప్పారు. నాకు తెలీదు ఆ విషయం. ఆయన ఒక ఆర్టిస్ట్‌ని ఇంట్రొడ్యూస్ చేసేటప్పుడు ఆయనే స్క్రీన్ టెస్ట్ చేసి, ఆయనే సెలెక్ట్ చేసి, ఆయనే ఇంట్రొడ్యూస్ చేసి, తర్వాత మంచైనా, చెడైనా ఇతను భారతీరాజ ఆర్టిస్ట్, భారతీరాజ హీరో అని ఇది ఉంటదంట ఎప్పుడు గూడా. ఓకే. అట్‌లీస్ట్ వేరే వాళ్ళు చూసి ఒక చిన్న స్క్రీన్ టెస్ట్ చేసినా గూడా వాళ్ళని టచ్ చేయడంట. రేపు పొద్దున మళ్ళా "నువ్వేం చేసేది మేము ఆల్రెడీ నీకన్నా ముందు మేము చేసేసాం మేము" అని ఎవరైనా అంత ఇది ఆయనకి. అంత ఇదిగా ఉండేవారాయన భారతీరాజ గారు. ఆయన చేతుల మీద నుంచే ఇదవ్వాలి. ఇదనేది ఇదుంటదెప్పుడు. ఆ విషయం నాకు తెలీదు. నేను సిన్సియర్‌గా అంటే ఒక్కోసారి మనం సిన్సియర్‌గా ఉండడం గూడా తప్పు అయిపోద్దేమో టైం బాలేనప్పుడు అన్నట్టుగా అనిపిస్తది ఒక్కోసారి. ఏం మాట్లేదు. "నువ్వు అలా ఎళ్లి బయట కూర్చో నేను చెప్తాను" అన్నాడు. బయటెళ్లి కూర్చున్నాం. కట్ చేస్తే ఇలాగే సోఫాలో కూర్చోనున్నా ఆఫీస్‌లో మేనేజర్ ఆయన పేరు జయకుమారో ఏదో జయకుమార్ అలాంటి పేరేదో వస్తది. వైట్ అండ్ వైట్ ఏసుకో ఉంటారాయన. వచ్చాడు ఇలా ఉన్నానండి. నా మొహం మీద ఇలా ఉన్నారాయన. తిడుతున్నారు నన్ను పట్టుకొని. "నీకు బుద్ధి ఇంత టైంలో ఏం అప్పుడు ఇప్పేసినావు? ఏంది ఎలా మాట్లాడావు నువ్వు? ఇప్పుడు చూడు హీరో మార్చమంటున్నాడు ఆయన. నువ్వెందుకు చెప్పావు అలాంటివన్నీ? ఇంక 4 రోజుల్లో ఔట్‌డోర్ ఎళ్తున్నాం మనం. ఆ! ఇప్పుడు నువ్వు నువ్వు చేసిన పనేంటి నువ్వు?" అది ఇది అంటే కళ్ళలో నీళ్ళొచ్చేస్తున్నాయి నాకసలు. "ఏం జరిగింది సార్? నేనేం చేశాను సార్?" ఆ మాట ఇప్పుడు హీరోని మార్చమంటున్నాడు అని అనగానే లేసేసి నేను వెళ్ళిపోయి డైరెక్ట్‌గా ఆయన రూమ్‌లోకెళ్ళిపోయాను. వెళ్ళిపోయి "సార్ నేను జస్ట్ స్క్రీన్ టెస్ట్ చేశారు సార్ అంతే ఆయన. వేరే నేను ఇంకా షూటింగ్ కూడా ఎళ్ళలేదు సార్ నేను. మీరు తప్పుగా అనుకోకండి సార్. నేను మీరు అడిగినందుకు చెప్పాను సార్. లేకపోతే నేను ఏదంటే" లేదు లేదు లేదు. ఓకే. 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 ఉన్నిలే నీ ఉన్నిలేమ్మా. నీకేం కాదు. లేదు 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 వెళ్ళు. నేను చెప్తాను నువ్వు వెళ్ళు" అన్నట్టుగా హ్మ్. అలా బయట అలా ఏడ్చుకుంటూ కూర్చునేసాను నేనింకా. అయ్యో! డైలీ మార్నింగ్ 7:00 వెళ్ళడం. కూర్చోనుండడం. 9:30కి సారొస్తారు. అలా రూమ్‌లోకెళ్తారు. చూసుకుంటూ ఎళ్ళేవారు నన్ను. మళ్ళీ సాయంకాలం 5 గంటల వరకు ఆయన ఎళ్ళే వరకు అలాగే ఉండేవాడిని. అట్లాగా ఒకరోజు నా కళ్ళ ముందే కార్తీక్ గారు ఒక బొకేతో ఎంటర్ అయ్యారు. వాళ్ళ గురువు గదా ఆయన. 'సీతాకోకచిలుక' ఆ! వాళ్ళ గురువు గారు.
ఆయన ఏదో వేరే షూటింగ్ చేసుకొని వచ్చి వెంటనే గురువుగారిని వచ్చి వాళ్ళ గురువుగారిని వచ్చి కలిసి బొకేతో వచ్చి ఎప్పుడైతే కార్తీక్ ఆయన ఒక హీరో కార్తీక్ గారు వచ్చి వెళ్ళి కలిసి ఆయన వెంటనే డేట్స్ ఇచ్చేసి వాళ్ళు అడిగిన డేట్లు ఇచ్చేసి వెళ్ళిపోయాడంట ఆయన. ఇంకా ఆయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అయిపోయింది. ఏదో ఆ వారం రోజులు ఎక్కడో ఒక చోట ఆయన కరుణిస్తాడేమో అన్నట్టుగా వెయిట్ చేసాము, కుదరలా. సో అంతే, అంటే అలా మిస్ అయిపోయింది. లేదంటే భారతీరాజా హీరో అనేది అలా ఉంటే ఆ తమిళ్లో అలాగా ఆ వేరే కోణంలో వెళ్ళిపోయి ఉండేవాడినేమో. మేబీ కొన్ని సార్లు సిన్సియారిటీ కూడా మనకి అంటే ఏంటో అంటే ఇంకా అప్పుడు చాలా పర్టికులర్ గా ఉండేవాళ్ళు మేబీ అప్పుడు డైరెక్ట్ లేదండి, అలాంటి డైరెక్టర్స్ అలాగే ఉంటారు. అవును అదే ఒక బాలచంద్ర గారు కానీ, భారతీరాజా గారు, తర్వాత దాసనారాయణరావు గారు, విశ్వనాథ్ గారు, బాపు గారు, వీళ్ళందరూ ఏంటంటే ఒక టైప్ ఆఫ్ ఇవి ఉంటుందండి, అలాగే ఉంటారు వాళ్ళు. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైనా చేయడం కానీ భారతీరాజా గారిని రీసెంట్ గా కలిసా ఓకే ఒకసారి. మా షూటింగ్ జరుగుతుంటే ఆయన కూడా ఏదో తమిళ సినిమాలో హీరోకి ఫాదర్ గా ఏదో చేస్తున్నారు, ఆ సినిమాలో ఉన్నారు సార్ అని చెప్పి చేస్తే క్యారవాన్ లోకి వెళ్ళి మాట్లాడాను నేను. ఓకే తీసుకొని కొంచెం బాగా ఓల్డ్ ఏజ్ వచ్చేసింది కదా సార్, నేను ఇలాగా నాడోడి తెండ్రల్ సినిమాకి మీ దగ్గర సెలెక్ట్ అయ్యి తర్వాత ఇదయ్యాను సార్, గుర్తుందని సార్ అంటే ఇట్లా చూసాడు. చెప్తే అలా ఇరికాపా ఎన్న పండ్రైపో అని చెప్పాం. బాగున్నావా, గుర్తొచ్చింది బాగున్నావా, ఎలా ఉన్నావు ఏంటి అని మాట. ఆ ఫోటోలు దిగి ఇప్పుడంతా సెల్ఫీలు వచ్చేసినాయి కదా, అవును అవే గుర్తులు. అప్పట్లో ఏవి లేవు అవన్నీ. సో విధంగా అలా జరిగింది. సూపర్. సో ఈ మూవీ లైఫ్ అంటే అందరికి తెలుసు అంటే 35 years ఇండస్ట్రీ మీరు నాకు తెలుసు. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 35 years. అవును అంతే కదా. Yes. 90లో స్టార్ట్, అంటే ఇంకా ఎక్కువనేమో 89లో వచ్చాను. అంటే 89 డిసెంబర్ 89. ఓకే సో 90 ఏప్రిల్లో డబ్బు బలి జబ్బు షూటింగ్ ఎంటర్ అయిపోయాను. తర్వాత అమరాజీనామా ఇమ్మీడియట్గా సెప్టెంబర్లో స్టార్ట్ అయింది. డిసెంబర్ రిలీజ్ సినిమా అది. అక్కడి నుంచి వెనక్కి తిరగలేదు అసలు, కంటిన్యూగా కంటిన్యూ చేస్తున్నారు. సో మీ మూవీస్ అన్ని పక్కన పెడితే అండ్ మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీ మ్యారేజ్ కూడా ఒక లవ్ మ్యారేజ్ అని మేము విన్నాము. అండ్ అది కూడా వచ్చేసి వైఎస్ రాజశేఖర రెడ్డి వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు వచ్చేసి మా మామగారు వాళ్ళకి బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా. ఓకే మా మామగారు సీఎం బలరామిరెడ్డి గారు, ఆయన కడప ఎక్స్ జిల్లా పరిషత్ చైర్మన్. ఓకే 2 terms. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈయన 2 terms జెడ్పీ చైర్మన్ అనమాట కడపకి. అంటే మన తులసిరెడ్డి గారు ఉన్నారు కదండి, తులసిరెడ్డి గారికి ముందు 2 terms జెడ్పీ చైర్మన్ ఆయన. సో వీళ్ళు ఏంటంటే మన రాజశేఖర రెడ్డి గారు, మన కందుల ఓబుల్ రెడ్డి గారి ఫ్యామిలీస్, వీళ్ళందరూ ఏంటంటే బాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట బాగా. ఓకే సో అంటే లవ్ మ్యారేజ్ అని విన్నాము. వాళ్ళు రెడ్డిస్, మేము నాన్ రెడ్డిస్. మేము వీవర్స్ అనమాట, చేనేతలు అంటారు కదా, వీవర్స్ మేము. తొగటి వీర క్షత్రియ ఇదనమాట. అంటే క్యాస్ట్ గురించి మాట్లాడకూడదు. ఇట్స్ ఓకే. అంటే అప్పుడులో అంటే ఆ టైంలో ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్ అంటే అసలు పెద్ద ఇది కదా, బాగా ఆర్థోడాక్స్ ఫ్యామిలీస్ అండి వాళ్ళు. అసలు లవ్ మ్యారేజెస్ ఇలాంటివన్నీ యాక్సెప్ట్ చేయరు అనమాట. అంటే అంత స్ట్రిక్ట్ గా ఉండేదన్నమాట. అదే జరిగిపోయింది అలాగా. మెడ్రాస్లో మా ఇల్లు ఇలా ఉంటే నేను ఫస్ట్ ఫ్లోర్లో ఉండేవాడిని. అదే చెప్పాను కదా, ఇలాగ రామానాయుడు గారి ఇల్లు ఎదురుగా విజయ పిక్చర్స్ భాస్కర్రావు గారు, విజయ పిక్చర్స్ భాస్కర్రావు గారు పక్కిల్ల డయాగ్నల్గా నేను ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న అమ్మాయి వాళ్ళ ఇల్లు అనమాట, బలరామరెడ్డి గారి ఇల్లు. సో నేను సిట్అవుట్లోకి రాగానే స్ట్రైట్గా వాళ్ళ బంగ్లాలో అలా లుక్ కనపడుతుంది. సో అలాగా పరిచయం. తర్వాత ఒకటేసారి ఎప్పుడు కలవలేదు. మా 5 years లవ్లో మేము కలిసిందే లేదు. సరే ఓన్లీ చూసుకోవడం అంతే. అది కూడా ఏంటి, ఒక 2 monthsలో ఎప్పుడైతే తెలిసిపోయిందో వాళ్ళ ఇంట్లో ఖాళీ చేసి వెళ్ళిపోయారు. అంతే అదే చెప్తారు కదా, మూగ మనసులో అప్పట్లో సినిమా వచ్చింది మంది, మూగ మనసులో మూగ ప్రేమ. ఫోన్స్ కూడా లేవు. ఎప్పుడైనా ఫోన్ వస్తే మాట్లాడాలి అంతే. అది కూడా నేను ఆ టైంలో ఇంట్లో ఉండాలి,
ఓకే. వింటే ఫోన్ వస్తే మాట్లాడాలి. అట్లాగనమాట. సో, అప్పట్లో చేజ్‌లు ఇయన్నీ ఏమైనా జరిగినాయా సార్? చేసిన అదే మ్యారేజ్ టైమ్‌లో అసలు దొరికుంటే మామూలుగా గాదు. హ్మ్. బిలాల్ హోటల్ మటన్ కైమాలాగా కొట్టేసుండేవారు. ఎన్ని సుమోలొచ్చినాయి సార్ అప్పట్లో? మీ ఎనకాల సుమోలు ఎన్ని చేసేసి ఉంటారు సార్ ఎంతమంది? మామూలుగా గాదు అదేముంది. అసలు ఒకలాంటి ఇప్పుడు అనుకుంటే భయమేస్తుంది. చాలా భయమేస్తుంది. అసలెంత ఇదంటే ఇప్పుడు నా పిల్లలు ఎవరైనా లవ్ అన్నా గూడా షేక్ వస్తదనమాట అసలు. అంటే దాంట్లో నుంచి బతికి బయటికి రావడం అనేది చాలా కష్టం అండి. దొరికితే చెప్పాను కదండీ! వాళ్ళెలా అంటే, దీనికోసం ఆ టైంలో ఆ కోపంలో ఏం జరుగుతుందో తెలీదు. అవును. బట్ మీకట్లా లక్ కలిసుంది. అంటే మీరు పెళ్లి చేసుకున్న విషయం గూడా పేపర్‌లోనే చూసారు వాళ్ళు అనేది నేను అవును. విన్నాను. నేనేం చేశానంటే, వెళ్ళిపోతున్నాం ఇద్దరం. దారి మధ్యలోనే వెంటనే నేను ఆలోచిస్తున్నా. నెక్స్ట్ స్టెప్ ఎక్కడ ఏంటంటే మిస్‌లీడ్ అవ్వకూడదు. మిస్‌లీడ్ అవుతే ఏసేస్తారు. దొరికితే పడిపోద్ది దెబ్బ ఇంకా అన్నట్టుగా ఆ ఇదనేది లోపల ఇదుంది. అంటే అలాంటప్పుడే జాగ్రత్తగా ఉండాలండి. హ్మ్. హ్మ్. సో, ఫస్ట్ ఈ విషయాన్ని తెలిపేయాలి. హ్మ్. ఎందుకంటే ఇంకా షూటింగ్స్ అన్నీ కంప్లీట్ చేసేసాను. ఇంకేది బ్యాలెన్స్ లేవు. బయలుదేరిపోయాము. తరువాత దారి మధ్యలోనే నేను ఆ పెళ్లి చేసుకున్న ఫోటోలు, ఒక చిన్న ఇది మా నాకు తెలిసిన వీళ్ళకి పెట్టేసాను. వేసి వాళ్ళకి పంపించేసాను. పోస్ట్ చేసేసాను. వాళ్ళకి తెలిసిపోయి ఆశ్చర్యపోయి మిగతా అంతా అన్ని దానిలలో పేపర్స్‌లో ఒక్కొక్కటి స్ప్రెడ్ అయిపోయింది. అది పేపర్‌లో వచ్చేసింది. ఇది కొంచెం తొందరగా వేయండి ఈ న్యూసు. ఇట్లాగున్నాము. తర్వాత మేము కలిసి రిసెప్షన్ పెట్టినప్పుడు అందరితో కలుస్తాం ఇదని చెప్పేసి రిక్వెస్ట్ పెట్టేసి నేను లెటర్ రాసాను. చేసి నా కొలీగ్స్ ఉన్నారు. ఈ మీడియా దీని ఈ ఈ సందర్భంగా నేను చెప్పొచ్చేదేంటంటే మీడియా వాళ్ళు నాకు నిజంగా ఎంత ఫ్రెండ్స్ అంటే ఈ రోజుకి అదే హ్మ్. ప్రేమ నా మీద. అదే ఫ్రెండ్‌షిప్పు. అదే సో కాల్డ్ ఈ రోజున్న పెద్ద పెద్ద వాళ్ళందరూ అప్పట్లో మిత్రులు నాకు. సో, వాళ్ళందరూ నన్ను ఆ టైంలో కాపాడారు. ఎప్పుడైతే న్యూస్ పేపర్‌లో వచ్చిందో, ఇలాగ 'రాజ్ కుమార్' ఒక పారిశ్రామికవేత్త కూతురుతో ఒక పొలిటీషియన్, రాజకీయ నాయకుడు, పారిశ్రామికవేత్త కూతురుతో పెళ్లి సడెన్‌గా జరిగిపోయింది. వచ్చిన తర్వాత రిసెప్షన్ పెడతానంటున్నారు. పెళ్లి అయిపోయింది అన్నట్టుగా వచ్చేసింది న్యూస్. విత్ ఫోటో. నేను తాళి కడుతున్న ఫోటో వచ్చేసింది. అక్కడ వాళ్ళు స్టాప్ అయిపోయారు. లేదంటే మేము ప్లేస్ మారిపోతూ ఏదో పిల్లి మారినట్లుగా మారిపోతున్నామండి ప్లేస్‌లో. ఓకే. కొన్ ఇప్పుడు ఒక మనిషి సైడ్ అలా చూసినా గూడా ఇప్పుడు వాడెందుకు జూసుంటారు? అవతల వాళ్ళు ఎందుకు జూసుంటారు? అరే! ఇతను మొన్న సినిమాలో అప్పుడు నేను చాలా స్వింగ్‌లో ఉన్నాను. చాలా హ్మ్. పీక్‌లో ఉన్నా హ్మ్. సినిమాల్లో. అంత బిజీగా ఉన్నా. పలానా ఆర్టిస్ట్ 'రాజ్ కుమార్' అన్నట్టుగా చూసుంటారు వాళ్ళు. కానీ అవును. మనకేమో భయం. ఎవరు వాళ్ళేమన్నా సంబంధించిన మనుషులా? అలా తీక్షణంగా చూస్తున్నారేంటి? అక్కడి నుంచి అలా ఫైనల్‌గా గోవాలో హ్మ్. 3 నెలలు. హ్మ్. 3 నెలలు అక్కడే. ఆ అమ్మాయి కూడా కన్ఫర్మ్ చేసుకొని అక్కడే ఆ అమ్మాయి 1 ½ మంత్స్ అని కన్ఫర్మ్ చేసుకొని వచ్చేసిన తర్వాత. ఇంక అప్పుడైతే బ్యాగ్ తీసుకెళ్ళి మీరు అంటే మామూలుగా ప్లాన్ చేయలేదు సార్. కాదండి. మా ఆవిడ అంటది. హ్మ్. ఇప్పుడే పిల్లలా? అంటే మీకు తెలీదు పిల్లలే కాపాడతారు. లేకపోతే లేదంటే నిజంగానే ఆహ్, జూన్ జూన్ 8 పెళ్లి జరిగిందండి. ఎళ్ళిపోయాం. జూన్ 8 పెళ్లి. మార్చి 6 మా పెద్దబ్బాయి. ఎక్కడ గ్యాప్ ఇవ్వలేదండి అసలు. అంటే మళ్ళీ ఎక్కడ అంటే ఐ మీన్ ఇప్పుడు ఏదో ఏవండి నవ్వుతున్నాం గాని సార్ అప్పుడు నవ్వుతున్నాం గానీ మీకు తెలీదండి. ఇప్పుడు ఒక్కటి నేను మీడియా వాళ్ళకి ఆ రోజు నేను రిక్వెస్ట్ ఇది పెట్టి ఆ ఫోటోస్ పంపించి దయచేసి ఈ ఫోటోని కొంచెం పేపర్‌లో ఇది ఇలా జరిగింది. నేను తర్వాతొచ్చి మిమ్మల్ని అందరిని కలుస్తాను అని చెప్పి పెట్టి జేయడం. వాళ్ళు ఆగిపోయారు. అంతవరకు కత్తులు తిప్పుతున్నోళ్ళందరూ ఆగిపోయారు. హ్మ్. పెళ్లయిపోయింది ఇంక అనేసి. హ్మ్. హ్మ్. సో, నెక్స్ట్ విషయం. ఎప్పటికైనా వాళ్ళేంటంటే ఎట్లా ఉంటారంటే తీసుకొచ్చేద్దాం. మన పాపని మనం తీసుకొచ్చేద్దాం అనే దీంట్లో ఉంటారు. ఇంకా అక్కడ నేను ఆలోచించా. పొద్దున పిల్లలే బ్రిడ్జ్ అవుతారు 2 ఫ్యామిలీస్‌కి అని జెప్పేసి మా ఆవిడ అంటది, "ఇప్పుడే పిల్లలెందుకు? ఇప్పుడే నీకు తెలీదు నీకు తెలీదు. సైలెంట్‌గా ఉండు.
మా బాబు పుట్టాడు. నిజంగా బాబు పుట్టిన 3వ రోజుకి వచ్చేసారండి వాళ్ళు. అంతే. ఫస్ట్ మా బ్రదర్ ఇన్ లా వచ్చాడు. ఓకే. వచ్చి వైస్‌రాయ్‌లో దిగాడు. నేను భయమేసి నా వైఫ్‌ని చెన్నై కూడా తీసుకెళ్ళలేదు. నేను ఒక్కడినే చెన్నైలో షూటింగ్ చేసుకొని వచ్చేస్తుండేవాడిని. తనకి ఇక్కడ భయంగా ఉండేది. చెన్నైకెళ్తున్నావు నువ్వు, అక్కడ ఎవరైనా ఏదైనా మళ్ళీ చేస్తారేమో అంటే, మనిషి చచ్చిపోయేది ఒకసారే. రోజు చావడు. ఏమవ్వదు. అలాగేనమ్మా నా మిసెస్‌కి చెప్పి నేను షూటింగ్స్ వెళ్ళేసొస్తుండేవాడిని. తర్వాత డెలివరీ అయింది. అప్పుడు కూడా రాజ్ కుమార్‌కి పుత్రోదయం అని చెప్పి మన పేపర్‌లో వచ్చింది. వచ్చిన తర్వాత ఆ న్యూస్ ఈరోజు వచ్చిందండి. నెక్స్ట్ డే కాక ఆ నెక్స్ట్ డే మా బ్రదర్ ఇన్ లా వచ్చి వైస్‌రాయ్‌లో దిగాడు ఇక్కడ. హైదరాబాద్ వైస్‌రాయ్‌లో దిగి ఇంటికి మేనేజర్‌ని పంపించారు. వచ్చారు. ఒక సూట్ కేసు, దాంట్లో అన్ని వెండి గిన్నెలు, ఆ పిల్లోడికి ఏదో ఉగ్గుపాలు పెట్టేటివి అవి ఏవేవో అన్నీ. తర్వాత ఒక 2 లక్షలు క్యాష్ పెట్టి బట్టలు, ఓ పెద్ద దీనికి బట్టలు అన్నీ ఇచ్చి పంపించారు. అలా కలిసాం మళ్ళా. ఇట్లా మొత్తానికి సార్ మీ స్టోరీతో సినిమా కూడా తీసినట్టు అవును. అవును. ఆ టైంలో పెద్ద సెన్సేషనల్‌గా ఉండింది కదా! అందుకే మన రామనాయుడు గారు సురేష్ ప్రొడక్షన్స్ వాళ్ళు అప్పుడు పిలిపిచ్చి సురేష్ గెస్ట్ హౌస్‌లోనే ఫిల్మ్ నగర్ సురేష్ గెస్ట్ హౌస్‌లోనే మన పరుచూరి బ్రదర్స్ రైటర్స్ దానికి సజ్జాన్సి జయంత్ గారు ప్రేమించుకుందాం రా సినిమా ఇదనమాట కథ. సో అయితే ప్రేమించుకుందాం రా సినిమా మీ లవ్ స్టోరీనా సార్? అంటే వాళ్ళేదో క్లైమాక్స్‌లో అవి ఇవి చేంజ్ చేసుకున్నారు కొంచెం సినిమాటిక్‌గా. బట్ 75% మొత్తం అవే. నేను చెప్పిన ఇవి అవి నేను అప్పుడప్పుడు అడుగుతుంటా సార్ ప్రేమించుకుందాంరా అది అంటే, నీ కథ కాదయ్యా అది వేరే కథ అంటుంటారు. పరుచూరి బ్రదర్స్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు. గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వరరావు గారు. నీది కాదమ్మా, నీ సబ్జెక్ట్ కాదమ్మా అది అంటుంటారు. బట్ సజ్జాన్సి జయంత్ గారు మాత్రం ఇప్పుడు కనిపించినా కూడా రాజ్ కుమార్ ప్రేమించుకుందాంరా నీ సబ్జెక్ట్ అనయ్యా. అది నాకు ఆ సినిమా చేసేటప్పుడు థ్రిల్లింగ్ గా ఉండింది నాకు. సో మిమ్మల్ని పిలిచి స్టోరీ అంతా 2 days అండి. 2 sittings మొత్తం సీన్స్ అన్ని నేను చెప్తూ ఉంటే అది అప్పట్లో ఈ వాక్మెన్స్ లాగా ఏదో రికార్డ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కొంతమంది నోట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాగా సో సార్ స్క్రీన్ మీద స్టోరీ చూస్తున్నప్పుడు మీరు మీ మిసెస్ సినిమా చూసారా? ఎగ్జాక్ట్ ఫీలింగ్ కొన్ని తమాషగా ఉంటాయి. ఆ ఫస్ట్ లో బిగినింగ్ కలిసేటప్పుడు ఎలా కలిసాము ఏంటి ఆ సీన్స్, తర్వాత ఎట్లా తర్వాత ఫస్ట్ టైం ఎలా మాట్లాడుకున్నాం, అంత స్ట్రిక్ట్ గా ఉండే ఇంట్లో ఎట్లా మాట్లాడుకున్నాం, కలవకుండా ఎక్కడ కలవడం అనేది ఉండదు. సో అదొక ఇక్కడ ఈ దీంట్లో ఒక ఇదే మా లవ్ లో ఒక బ్యూటీ ఏంటంటే మేము కలిసిందే లేదు ఇప్పుడు. 5 years లో అసలు 5 years లో అసలు ఏం లేదు. జస్ట్ చూసుకోవడమేనా సార్? అంతే, ఒకసారి చూసుకున్నాం. తను ఇష్టపడింది, నేను ఇష్టపడ్డాను. పెళ్లి చేసుకుందాం మన ఇద్దరం అనుకున్నాం. అంతే. పెళ్ళి అయ్యే వరకు అదే దీని మీదే ఉన్నాం. ఆ స్టాండ్ మీదే ఉన్నాం. అలాగే చేస్తాం. ఈ రోజులో 5 months ఉండట్లేదు ఒక రిలేషన్ చెప్పాలంటే. ఇప్పుడు చూసుకోండి ప్రెసెంట్ జెన్జీ రిలేషన్స్ లో బెంచ్ రిలేషన్ అంటున్నారు, ఇంకోటి చెప్తుంటారు. బట్ 5 years అలా చూసుకుంటూ ఓకే పెళ్లి చేసుకుందాం అని చెప్పి, అంటే ఇప్పుడు సిచ్యువేషన్షిప్ అని, లివింగ్ రిలేషన్షిప్ అని, ఇవన్నీ చాలా అలాంటి విషయాలన్నీ మాట్లాడేంత ధైర్యం నాకు లేదండి. నాకు ఎందుకంటే అలాంటి లేదు సార్, ప్రెసెంట్ ఉన్న జనరేషన్ మ్యారేజ్ అనేది ఎప్పుడు వన్ టైం ప్రాసెస్ అండి. వన్ టైం అంతే. బ్యూటిఫుల్, అది ఒక బ్యూటిఫుల్ ఇది. సో నేను విన్నాను చిరంజీవి గారి కార్ కూడా మీరు కొన్నారు అని. ఏంటి సార్ అది? మెడ్రాస్కి రావడానికి ముందు అదే చెప్పాను కదండి, అప్పుడు నాన్నగారు నెల్లూరులో జాబ్ చేస్తుండేవారు. అప్పుడు ఆయన అక్కడ చేస్తున్నారు. అంటే ఎవ్రీ 3 years ఆయనకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి, గవర్నమెంట్ అఫీషియల్ కాబట్టి. మా స్ట్రీట్ టెక్కెమిట్ట మేముండే స్ట్రీట్ పేరు. ఆ పక్కన ఏరియా పతేకాన్పేట. ఆ దాంట్లోనే చిరంజీవి గారి ఇల్లు అనమాట, నెల్లూరులో పక్క స్ట్రీటే. చిరంజీవి గారు ఎప్పుడైనా వస్తున్నారని తెలిస్తే అక్కడ మాది చిన్న కుర్రోళ్ళ గ్యాంగ్ ఉంటది కదా, తెలిసిపోయేది మాకు. ఈరోజు చిరంజీవి గారు వస్తున్నారు, వచ్చేసి వెళ్తారట. ఇదంటే మేము కరెక్ట్గా ఆయన వచ్చే టయానికి అందరం ఇంటి ముందు అందరం నిలబడుకో ఉండేవాళ్ళం. ఒక దగ్గర ఒక 50-60 మంది దాకా మొత్తం అందరూ ఆ ఏరియాలో ఉండేవాళ్ళం. కరెక్ట్గా వచ్చేవారు చిరంజీవి గారు.
ఈవినింగ్ టైము అలాగ వచ్చేవారు. నైట్ ఉండేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఆయన చెన్నైకి వెళ్ళిపోయేవారు. ఎంత 3 అవర్స్ 3.5 అవర్స్ కదండి అంతే, నెల్లూరు టు చెన్నై. ఓకే. సో ఆయన రెడ్ కలర్ టొయోటా కారు, తర్వాత TCZ1 అని ఒకటి ఉండేది, పెద్ద ఇంపోర్టెడ్ కారు. అందులో వచ్చి అలా ఉండేవాళ్ళం, వచ్చి ఫోటోలు దిగి సార్తో వెళ్ళేవాళ్ళం అనమాట. సో నేను ఈ మెడ్రాస్కి వచ్చే ప్రాసెస్లో ఉన్నప్పుడు మా ఫాదరు నాకు మెడ్రాస్లో ఇల్లు తీయించి టీ నగర్లో, తర్వాత ఒక కారు ఒకటి కొనిస్తామని చెప్పేసి కారు ఒకటి కొనాలని అనుకుంటా ఉన్నాడు, అంబాసిడర్ కార్. అంటే అప్పుడు ఎవరో మా ఫాదర్ తెలిసిన మనిషి ఎవరో ఒకతను వచ్చి, చిరంజీవి గారు వాళ్ళు కారు అమ్ముతున్నారు అదంటే, కారు అమ్ముతున్నారు, ఏం కారు అది అంటే అంబాసిడర్. అవునా, అది నెంబర్ కూడా మంచి నెంబర్ సార్, TSC2. TSC2 ఓకే. చిరంజీవి గారి పేరు మీదే ఉంటుంది అది, సి బుక్లో. అదే అమ్ముతున్నారు ఆయన. అవునా, వెళ్ళి చూద్దాం ఏదని చెప్పి మా ఫాదర్ నన్ను కూడా తీసుకెళ్ళారు. వెళ్ళాము, మా నెక్స్ట్ స్ట్రీటే చిరంజీవి గారి ఇల్లు అనమాట. వెళ్ళి కార్ చూసాం, TSC2 అంబాసిడర్, వైట్ కలర్ది. తర్వాత ఎంత ఏంటి అని మాట్లాడుకుని 75,000. అసలు యాక్చువల్గా అంబాసిడర్ కారు సెకండ్ హ్యాండ్ది అంత అవసరం లేదు, 25,000 పెడితే వచ్చేస్తుంది. కానీ మా ఫాదరు 75,000 ఏంటి, ఎందుకు అంత డబ్బు, అది కూడా ఏం మాట్లాడలేదు. 75,000 యాక్సెప్ట్ చేశారు, తీసేసుకొని ఆ సి బుక్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి మళ్ళీ చెన్నై మేము వెళ్ళి, చిరంజీవి గారి ఇంట్లో మా ఫ్యామిలీ అందరం వెళ్ళి ఫోటోలు దిగి, ఆ రోజే చిరంజీవి గారు సైన్ చేసి ఆ రిజిస్ట్రేషన్ పేపర్స్ మీద కూడా ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే, వినయ్ బాబు గారు అనేసి ఉండేవారు అక్కడే టెక్కెమిట్లో, మ్యాథమెటిక్స్ టీచర్ ఆయన. కోరా ఇన్స్టిట్యూట్లో ఆయన మ్యాథమెటిక్స్ ఇన్స్టిట్యూట్ టీచర్ అనమాట. నేను మ్యాథమెటిక్స్కి వెళ్ళేవాడిని అక్కడికి, ఇంటర్ సెకండ్ ఇయర్ సర్వోదయ కాలేజీలో చదివాను నేను. ఇంటర్ సెకండ్ మ్యాథమెటిక్స్కి వెళ్ళేవాడిని ట్యూషన్కి. పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ఇంటర్ మ్యాథమెటిక్స్ ట్యూషన్కి వచ్చేవారు. ఇద్దరం ఒకే ట్యూషన్, అంటే మేము ఊరికే దూరం నుంచి చిరంజీవి గారి తమ్ముడు అన్నట్టుగా ఊరికే దూరం నుంచి చూసేవాళ్ళం, కానీ పరిచయం లేదనమాట. సో అదే సేమ్ ట్యూషన్ అనమాట, వినయ్ బాబు గారి దగ్గరే. సో అట్లాగా ఇవన్నీ అనుకుంటే ఇవన్నీ జరిగినాయా అనిపిస్తుంది ఈరోజు వెనక్కి తిరిగి ఒక్కసారి ఆలోచిస్తే. పవన్ కళ్యాణ్ గారు మీరు ఒకే చూసినా ఇప్పుడు ఆయన మాట్లాడుకునే డిస్కషన్ కానీ అదే చెప్తున్నా, మేము చిరంజీవి గారి తమ్ముడు అని తెలుసు అంతే, ఇంకా మేము ఆయనతో వెళ్ళి మాట్లాడేది ఇవన్నీ ఏం లేదు. సన్నగా ఉండేవారు, స్పోర్ట్స్ సైకిల్లో వచ్చేవాడు అనమాట ఆయన. అప్పుడు కూడా ఎక్కువ ఎవరితో మాట్లాడేవాళ్ళు కదా, చాలా కామ్గా ఉండేవాడు ఆయన, అంతే సైలెంట్గా ఉండేవాడు ఆయన. ఆయన పని వచ్చి ఆ ట్యూషన్ చూసుకుని వెళ్ళిపోతుండేవాడు అంతే, బయటకి ఎవరితో మాట్లాడడం డిస్కషన్స్ అలాంటివి ఏమి ఉండవు, అట్లా వెళ్ళిపోతుంటారు. సో ఇప్పుడు మొత్తము అంటే ఎన్ని మూవీస్ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మీరు చెప్పారు, ఎన్ని మూవీస్? మొన్న జెట్లీ May 1st రిలీజ్ అయ్యిందండి. దాంట్లో నేను ఒక క్యామియో క్యారెక్టర్, ఒక చిన్న జస్ట్ లాస్ట్ 10 minutes ఉంటుంది అనమాట. అది చేసింది, అది 75వ సినిమా, 75th ఫిలిం. అది హితేష్ రాణా గారు డైరెక్టర్ దానికి. కానీ ఇప్పుడు మొత్తం అసలు మ్యాక్స్ మీరు స్టార్టింగ్ నుంచి ఒకే ఇయర్లో అన్ని మూవీస్ చేశారు అంటే నాకు చాలా షాక్ అనిపించింది. అండ్ నేను ఇంకొకటి వినింది ఏంటి అంటే, కృష్ణ గారు ఒక స్లో టైంలో మీతో ఒక మూవీ చేసిన తర్వాత ఆయన మళ్ళీ కంటిన్యూగా ఒక 50 మూవీస్ చేశారు. అయ్యయ్యో, ఆయన స్లోగా ఉండే టైంలో నేనేం చేసింది ఏం లేదని కాదు. ఆయన సినిమాలో నేను కూడా వన్ ఆఫ్ ద హీరో, దాంట్లో మెయిన్ హీరో అనమాట. పచ్చని సంసారం సినిమా. అంటే అప్పుడు వరకు కొంత ఏదో కొన్ని ఇవి ఉన్నాయి అలా అని కాదండి, ఆ సినిమా మంచి సినిమా. ఆయనకి సంక్రాంతికి, ప్రతి సంక్రాంతికి ఒక సక్సెస్ అనేది అప్పట్లో ఉండేదంట. ఇది కూడా అలాగే సంక్రాంతికి చేశారు, మంచి హిట్ పడింది. ఆ హిట్ సినిమాలో మేమున్నాం అంతే. అయ్యో, మన వల్ల ఏముండదు, లేదంటే అది మీరు కాదు, నాకు వేరే అంటే అప్పుడున్న జర్నలిస్టులు వాళ్ళందరూ నేను అడిగినప్పుడు, అప్పుడు కృష్ణ గారు కొన్ని ఫ్లాప్స్ లో ఉన్నారు. ఎప్పుడైతే ఈ పచ్చని సంసారం తర్వాత మళ్ళీ బ్యాక్ ఆయన చూసుకోకుండా లేదు, మళ్ళీ ఆ తర్వాత
మళ్ళీ సూపర్ స్టార్ అసలుకి ఒక్కసారి లేచారు అసలు. 50 మూవీస్ కంటిన్యూగా చేశారు చేశారు, అనేది చేశారు, నేను చేశారు. ఇది అవును. అంటే నాకు తెలియదు, నేను జర్నలిస్ట్ అంటే మీరు లేదు, వస్తారు పచ్చని సంసారం మంచి ఆయన తర్వాత మళ్ళా నాకు తెలిసి మీరు అన్నట్టుగా ఒక 30-40 సినిమాల దాకా మళ్ళీ బిజీగా మళ్ళీ ఉన్నారు ఆయన. ఉమ్. పచ్చని సంసారం అనేది అలాంటి హిట్ సినిమాలో మేము ఉండడం మా అదృష్టం ఆ టైంలో. ఆయనకి తమ్ముడుగా నాకు మంచి పేరు వచ్చింది. నేను నిరోష గారు చేసాం, తర్వాత కృష్ణ గారు, ఆమని గారు అందులో, తమ్మారెడ్డి భరద్వాజ గారు. అసలు నన్ను ఇక్కడ ఇంకొక చిన్న గమ్మత్తైన విషయం ఏంటంటే, అంతవరకు ఒక సినిమాలో యంగ్ హీరోగా లేదంటే ఇద్దరు హీరోల్లో ఒక హీరోగా అలాగ చేసుకుంటూ వస్తున్న సమయంలో తమ్మారెడ్డి భరద్వాజ గారు నన్ను సోలో హీరోని చేశారండి. నాగజ్యోతి సినిమాతో. అడిసిమిల్లి కృష్ణారావు గారు ప్రొడ్యూసర్ దానికి. ఆ సినిమా డైరెక్టర్ వచ్చేసి తమ్మారెడ్డి భరద్వాజ గారు. నన్ను నాగజ్యోతి సినిమాతో సోలో హీరోగా చేశారు అనమాట. సో ఇంకా అలాగా. సో కృష్ణ గారు ఎలా ఉండేవాళ్ళు సార్? కృష్ణ గారి ఆ టైంలో బాండింగ్ కానీ ఎట్లా ఉండేది సార్? కృష్ణ గారు మామూలుగా మార్నింగ్ సెట్లోకి వెళ్ళగానే మేము విష్ చేసేవాళ్ళం, ఆయన విష్ చేసేవాళ్ళు అంతే. ఇంక మళ్ళీ ఆయన కామ్గా ఉంటే ఒక సైడ్ తనకంటూ కొంతమంది వ్యక్తులు వాళ్ళతో కూర్చొని మాట్లాడుతూ ఉండేవారు. ఆయన వచ్చేవాళ్ళు, ఆయన సమకాలికులు, ఆయన ప్రొడ్యూసర్స్, ఆయన దగ్గర రెగ్యులర్గా ఉండే కొంతమంది మనుషులు ఉంటారు కదండి, వాళ్ళు ఎప్పుడు ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతుండేవారు. వాళ్ళు కూడా లేరు అనుకోండి, సైలెంట్గా ఉంటాడు, ఎవరితో మాట్లాడరు, ఆయన కామ్గా ఉండేవారు అనమాట. ఆయన మేము విష్ చేసేసి వాళ్ళ సైడ్కి వెళ్ళిపోయేవాళ్ళం. సో అప్పుడు నిరూష గారు మీరు చేశారు కదా, సో ఏదైనా ఒక మెమరీస్ అంటే ఏం చెప్తారు సార్? మెమరీస్ ఏముంటాయండి, తర్వాత కంటిన్యూగా 4 సినిమాలు ఏమో చేసాం. నిరోష గారిని రిపీటెడ్గా చేసాం. చేసి మంచి కాంబినేషన్ అని అంటుండేవారు. నేను నిరోష గారు, నేను యమున గారు, తర్వాత సౌందర్య గారు 2 సినిమాలు. సో ఇట్లాగా పద్మాలయ పిక్చర్స్ మన కృష్ణ గారి బ్యానర్లోనే అన్నా చెల్లెలు పాత రక్త సంబంధం సినిమా ఉంది కదండి, అది రీమేక్ చేశారు మళ్ళీ. అందులో రామారావు గారి క్యారెక్టర్ వచ్చేసి రమేష్ బాబు గారు చేశారు, సావిత్రి గారి క్యారెక్టర్ సౌందర్య గారు, కాంతారావు గారి క్యారెక్టర్ నేను చేశాను అనమాట. సో అది కూడా మంచి పిసి రెడ్డి గారి డైరెక్షన్, మంచి సక్సెస్ సినిమా అది బాగా. సో సౌందర్య గారు అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు సార్? సౌందర్య గారు నిజంగా అప్పుడు అప్కమింగ్ అనమాట. అప్పుడు అదే సౌందర్య గారు మళ్ళా మేము కలిసి మా ఇంటి ఆడపడుచు చేసాం సినిమా, మన కాటరగడ్డ ప్రసాద్ గారి సినిమా, సాయి రామకృష్ణ గారి డైరెక్షన్. అప్పటికి స్టార్ అయిపోయారు ఆవిడ, పెద్ద స్టార్ అయిపోయారు. అయినా కూడా అదే గౌరవం, అదే రెస్పెక్ట్, అదే మంచితనం. నిజంగా ఆవిడ గ్రేట్. ఆవిడ చనిపోయినప్పుడు చాలా బాధ అనిపించింది. మంచి అమ్మాయి. సో అండ్ మీరు నాగేశ్వరరావు గారు కాంబినేషన్ కూడా చేశారు. నాగేశ్వరరావు గారు, సో నాగేశ్వరరావు గారి కాంబినేషన్ తమాషాగా ఉండేది బాగా, నాకు చాలా బాగుండేది. అంటే ఎప్పుడు కూడా అంటే మనం పెద్దవాళ్ళ దగ్గర ఉన్నప్పుడే ఇన్ఫర్మేషన్ అంతా మనం తెలుస్తూ ఉంటుంది, వాళ్ళు చెప్పే విధం. తర్వాత మేము కూడా మేము అడుగుతూ ఉండేవాళ్ళం అనమాట. అడిగితే ఆయన చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు బాగా. ఈ ముఖ్యంగా నేను హైట్ గురించి మాట్లాడేటప్పుడు ఆయన భలే చెప్పేవారు. ఆయన హైట్ అనేది ఎప్పుడు పట్టించుకోకూడదు, హైట్ అనేది ఒక ఇది అంతే. మనం ఎప్పుడైతే మనం కరెక్ట్గా పర్ఫార్మెన్స్ చేసి ఆడియన్ని ఆకట్టుకోగలుగుతామో, హైట్ అనేది అందరు మర్చిపోతారు. హైట్ అనేది ఇది ఉండదు, అది ఇది కాదు, అది క్రైటీరియా కాదు. అది యాక్టర్ అనేవాడికి మెయిన్గా మనం పర్ఫార్మెన్స్ ఆ క్యారెక్టర్లోకి ఎలా వెళ్ళి ఆడియన్ని మనం ఆకట్టుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ తప్ప హైట్ అనేది అక్కడ రాదు. హైట్ అనేది ఒక ఇది అంతే, అది ఒక ఇది ఉంటుంది ఆర్టిస్ట్కి, అదొక క్వాలిఫికేషన్ లిస్ట్లో అదొకటి ఉంటుంది అంతే. అంతే తప్ప పర్ఫార్మెన్స్కి దానికి సంబంధం అనేది లేదు. కొన్ని అంటే మనకు ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయ్యే మాటలు అండి అవన్నీ. వాళ్ళ దగ్గర పెద్దవాళ్ళ దగ్గర ఉంటే అదొక అడ్వాంటేజ్. వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళు ఇది ఎలా ఉండాలి, ఎలా బిహేవ్ చేయాలి, సెట్లో ఎలా ఉండాలి, మిగతా ఆర్టిస్టులతో మనం అందరం ఎలా ఉంటే ఎలా ఇదవుతుంది, టోటల్ అవుట్పుట్ ఎలా వస్తుంది, ఇవన్నీ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. సో హైట్ అంటే ఇప్పుడు మీకు కూడా ఎప్పుడైనా ప్రాబ్లం అయిందా? అంటే నేను విన్నాను, లేదు శోభనా గారితో అండ్ ప్రేమ గారితో అయితే మంచి స్టోరీ అయితే విన్నా, మీరు చెప్పాలి సార్. అదే ఇప్పుడు మామూలుగా
ఇప్పుడు నేను 5-6 అండి. ఉమ్, కరెక్ట్గా చెప్పాలంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే 5.55 అనమాట. ఓకే. అంటే 5-6 కూడా కాదు, 5-5 కన్నా ఎక్కువ, 5-6 కన్నా తక్కువ అనమాట, మధ్యలో ఉంటాం అట్లాగా. ఇండియన్ స్టాండర్డ్ హైట్ లాగా, అది ఐఎస్ఐ ముద్ర లాగా. సరే, కానీ హీరోయిన్స్లో ఒక శోభన గారు, ఉమ్, తర్వాత ఆ, ప్రేమ గారు, తర్వాత లక్ష్మి గారు అమ్మాయి అప్పుడు చేస్తూ ఉండేవారు, ఆవిడ ఐశ్వర్య గారు. వీళ్ళందరూ ఏంటంటే బాగా హైటు. మనమేమో ఎంత ఇది చేసుకున్నా కూడా వాళ్ళకి కొంచెం ఒక 2 ఇంచులు తగ్గిపోతుంటాం మనం. ఏంట్రా బాబు మనం ఎట్లా ఇచ్చాలి సరే. అప్పటికి ఈ హీల్స్ ఇవన్నీ ఇది చేసి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకుని, ఏమండి మీరు కొంచెం ఫ్లాట్స్ వేసుకుంటారని వాళ్ళు నవ్వేవాళ్ళు. పాపం అందరూ కోఆపరేట్ చేసేవాళ్ళు బాగా. కానీ వాళ్ళతోనే రిపీటెడ్గా చేశాను నేను. మళ్ళీ శోభనా గారితో 3 సినిమాలు ఇట్లాగా. ఆ, ఆ సాంగ్స్ చేసేటప్పుడేమో నానా తిప్పులు పడే వాళ్ళు, మోకాళ్ళన్నీ నొప్పులు వచ్చేటవి అనమాట. ఆ హీల్స్ వేసుకొని ఆ డాన్స్ చేసేటప్పుడు చాలా 3-4 ఒక్కొక్క సాంగ్ 3-4 రోజులు జరిగేది. వాళ్ళేమో హ్యాపీగా ఉంటారు ఆ ఫ్లాట్స్ వేసుకొని, మనకేమో ఈ హీల్స్ వేసుకొని సాయంకాలం లోపు కాళ్ళన్నీ వెళ్ళి వేడి నీళ్ళు దీంట్లో పెట్టుకొని అలా కూర్చొని సో అలాగా శోభనా గారు హైట్ అనుకుంటే వా వారికన్నా హైటు మన ప్రేమ గారు ఉమ్. కన్నడ ఫిలింలో. అబ్బా! ఆ 3 నెలలు నాకైతే ఎప్పుడైపోద్దురా బాబు ఈ సినిమా అనుకునేవాడిని. ముఖ్యంగా సాంగ్స్ అప్పుడు చాలా వాళ్ళు నవ్వుతూ ఉంటారు. కానీ మంచి కాంబినేషన్, మంచి సక్సెస్ఫుల్గా అన్నీ జరిగినాయి అప్పట్లో. సో మొత్తం ఎన్ని లాంగ్వేజెస్ చేశారు సార్? తెలుగు సినిమా అయితే తెలుగు, తమిళ్, కన్నడ 3 లాంగ్వేజెస్. తెలుగుతాం. సీరియల్స్ అయితే తెలుగు, తమిళ్. తెలుగుతాం. ఇప్పుడు 67th మెగా సీరియల్ రన్నింగ్లో ఉంది. అదే అంటున్నాను సార్. మీరు మూవీస్ ఎంత స్పీడ్‌గా ఎన్ని చేశారో, బట్ మీరు సీరియల్స్‌కి వచ్చాక కూడా అసలకి మామూలుగా గాదు. అసలకి ఒక దీనిలో ఉన్నారు. బట్ ఈ మధ్య మిడిల్ గ్యాప్‌లో మీరు ఒక సినిమా తీయడము, అది ప్రాఫిటబుల్‌గా లేకపోవడం అనేది అంటే ఫైనాన్షియల్‌గా బారిస్టర్ ఇదైంది. బ్యారిస్టర్ శంకర్ నారాయణ. అవునండి. శంకర్ నారాయణ అని చెప్పేసి అవును. మీరు ఒకటి అవును. తీశారు. సినిమా చూసిన వాళ్ళందరూ బాగుంది, మంచి ఇది. తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కూడా హ్యాపీగా దాన్ని రిలీజ్ చేశారు. బాగుంది సినిమా, ఎక్కేస్తే జనాలకి బాగా ఇదవుతుంది, నీకు మంచి పేరు వస్తుంది అన్నట్టుగానే డిస్ట్రిబ్యూటర్స్ కూడా బాగా సపోర్ట్ చేసి థియేటర్స్ ఇచ్చి, మంచి థియేటర్స్ ఇచ్చి అన్ని చేశాను. కానీ ఇదవ్వాల. ఆ టైంలో కరెక్ట్‌గా అత్తారింటికి దారే సినిమా ఎప్పుడో నెక్స్ట్ మంత్ ఉండాల్సిన సినిమా ముందుకే వచ్చేసింది. ఓహ్! ఎందుకంటే అప్పుడు అత్తారింటికి దారే సినిమా సగం సినిమా వచ్చి ఎడిటింగ్ రూమ్‌లో బయటకు రావడంతో, అవును. అవును. అప్పుడు భోగవల్లి ప్రసాద్ గారు ప్రొడ్యూసర్ గారు ఆ సినిమా నెక్స్ట్ మంత్ ఉండాల్సిన సినిమా ముందుకు ఒక నెల ముందుకు వచ్చేసింది. అప్పుడు ఓహ్! జనరల్‌గా ఏంటంటే మనకు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి పెద్ద సినిమాలు లేని టైంలోనే చిన్న సినిమాలు థియేటర్స్ ఇస్తారు మనకి. అవును. సో మంచి డిస్ట్రిబ్యూటర్స్ నాకు మయూరి ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్, హ్మ్. ఆంధ్ర సీడెడ్, హ్మ్. ఇక్కడ నైజాం వచ్చేసి కేఎఫ్సి ఎంటర్టైన్మెంట్స్, మన సునీల్ నారంగ్ గారు వాళ్ళ ఇదనమాట. మంచి థియేటర్స్ అన్ని. మనకేంటంటే ఎప్పుడైతే నెక్స్ట్ మంత్ ఉండాల్సిన ఆ పెద్ద సినిమా ఒక నెల ముందుకు వచ్చేసిందో, హ్మ్. సెప్టెంబర్ 21 నేను రిలీజ్ చేశాను ఫ్రైడే. సెప్టెంబర్ 23 వాళ్ళది ఎడిటింగ్ రూమ్‌లో ఆ సినిమా సగం బయటకొచ్చింది. వాళ్ళు నెక్స్ట్ మంత్ కాకోకుండా నెక్స్ట్ ఫ్రైడే అంటే సెప్టెంబర్ 28 నెక్స్ట్ ఫ్రైడేకి రిలీజ్ చేశారు సినిమా. ఓహ్! ఇంకా పెద్ద సినిమా పెద్ద హీరోల సినిమాలంటే అవును. థియేటర్స్ ఆటోమేటిక్‌గా. అక్కడ ఇప్పుడు నేనేమో పబ్లిసిటీ వరుసగా ఒక 4 వారాల వరకు అన్ని మీడియా దీనిలో అన్ని దానిలలో ముందే కట్టేసి మనం పబ్లిసిటీకి ఒక్కదానికే నేను 80 లక్షలు ఖర్చు పెట్టాను. అవును. చాలా అవును. బయటకొచ్చింది. ప్రింట్ సినిమా మీడియాలో అవును. మొత్తం ఆల్ ఛానల్స్ అవును. మొత్తం ఎక్కడ కూడా నేను ఏది కూడా, ఎందుకంటే మనకు ఇమేజ్ లేదు. ఒక ఇమేజ్ లేని ఆర్టిస్ట్‌ని నేను. సో మనం జ జనాల్లోకి, ఆడియన్స్‌లోకి వెళ్ళాలి అంటే గనక త్రూ మీడియా ద్వారానే వెళ్ళాలి మనం అనే కాన్సెప్ట్ అనేది నేను ఒక సినిమా వాడిగా ఉండి నాకు తెలుసు కాబట్టి నేను అదే దీంట్లోనే వెళ్ళాను. హ్మ్. బట్ పబ్లిసిటీ ఏమో వస్తా ఉంది కానీ సినిమా సెకండ్ వీక్ థియేటర్‌లో సినిమా థియేటర్స్. లేకపోతే ఎట్లా అండి? చాలామంది ఇప్పటికీ నన్ను అడుగుతారు, "ఏవండీ మేము సినిమాకి సెకండ్ వీక్ వెళ్దామంటే థియేటర్‌లో లేదు సినిమా. పబ్లిసిటీ చూసి టీవీలో మీరు ఇచ్చిన పబ్లిసిటీ చూసి మేము చూడాలనే ఒక ఇదొచ్చింది. ఓహ్! కానీ వెళ్తే థియేటర్‌లో సినిమా లేదు." హ్మ్. ఇప్పుడు పాతకాలంలో అయితే బాక్సులు ఉండేటివండి.
సరే సరికొత్త కాపీతో నేడే విడుదలని మళ్ళీ చేయొచ్చు ఇంకోసారి. ఇప్పుడు అలా కాదు కదండి. అవును. మళ్ళీ చేయాలంటే మళ్ళీ మళ్ళీ ఇది చేయాలి. ప్రతీది కూడా మనం క్యూబ్‌లో ఎళ్లి డబ్బులు కట్టి మళ్ళీ ఇప్పుడు ఆ సిస్టమ్ కూడా లేదిప్పుడు. అలా చేయడానికి కూడా లేదిప్పుడు. సో, దాంతో ఇంక నేను అలాగే చేశాను. అది చాలా లాస్ అయినట్టే కదా సార్ అంటే చాలా. ఆ రోజు అప్పట్లో 2013లో నాకు 3,00,00,000 నికరంగా పోయింది. పాపం. 3 3 క్రోర్స్ కోట్లు. 3,00,00,000. ఆ ల్యాండ్ మీద పెట్టుండే ఏ ల్యాండ్ మీదనో దేని మీదనో పెట్టుంటే ఇవాల్టికి అసలు ఎంత ఇది యేసుకున్నా కూడా 30,00,00,000 అయిపోయి ఉండేది. సీరియస్లీ. ఒక 10 టైమ్స్ యేసుకున్నా కూడా ఒక 30,00,00,000 ఈజీగా అయిపోయి ఉండేది. ఇంకా ఎక్కువ అయి ఉండేది. కానీ చెప్తున్నా మినిమమ్. ఎగ్జాంపుల్. బట్ కానీ అది మాత్రం మంచి అయితే మొత్తంలో ఆ పెట్టుకున్న ప్రతి రూపాయి నా సొంత డబ్బులే కాబట్టి బతికిపోయేవాడిని. ఇదే ఫైనాన్స్‌లు తెచ్చుకొని అది చేసుకొని అయితే అలాంటివన్నీ చాలా డేంజర్ అయిపోతాయి. ఇట్లా చాలా మంది ప్రొడ్యూసర్స్ అట్లా వెళ్ళిపోయినోళ్ళు ఉంటారు. చాలా మంది. అవునండి. చరిత్రలోకెళ్తే మీకు చాలా ఉంటాయి. ఇట్లా చాలా అంటే చూస్తూ ఉంటాము. అవును. అంటే చాలా అవును. మంది వాళ్ళ అవును. పొలాలు పెట్టి, అవునండి. ఇవి పెట్టి అంటే మేము అవును. రెగ్యులర్‌గా చూసే దీనిలో అంటున్నాం. అవునండి. అవును. ఇప్పుడే ఇట్లా ఉన్నాయంటే ఇంక అప్పుడు ఇంకా ఇంకా ఆ హ్మ్. టైంలో ఇంకా అదే ఎక్కువ. చెప్తున్నాను గదండీ. పెట్టిన ప్రతి రూపాయి నా సొంత డబ్బు గాబట్టి, నా మిసెస్ సపోర్ట్ ఆవిడ ఓహ్! నో పెట్టింది మనదే పోయింది డబ్బులు. ఇంకొకరిది మనమేం తీసుకొని చేయలేదు. మన డబ్బు మనది పోయింది. నువ్వు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండు అని నా వైఫ్. లేదంటే చాలా నాకున్న స్థాయికి నేను చాలా బెంబేలెత్తిపోయా అప్పుడు. చాలా అంటే టెన్షన్ పడ్డాను నేను. కానీ తను ఇచ్చిన ధైర్యం మళ్ళా నన్ను ఇంకా నిలబెట్టింది నన్ను. ఆవిడ. సో, అదే అన్ని రోజుల కష్టం అంతా అన్ని సంవత్సరాల కష్టం అని చెప్పుకోవచ్చు. అవును. అవును. అన్ని సంవత్సరాల కష్టం అంతా కష్టం. తీసుకొచ్చి అవును. అవును. ఒకసారి అప్పుడు ఇట్లా ఓటీటీస్ కానీ, ఇంకో రైట్స్ కానీ నాకు తెలుసు అన్ని హ్మ్. ఇవి కూడా వీటికి సంబంధించి లేవు. అప్పుడు అంత లేదు గదండీ. ఒక ఓన్లీ ఇది ఉండేది. సాటిలైట్. దాన్నేమంటే శాటిలైట్ మాత్రం ఇది ఉండేది. ఆ టైంలో ఇదేమైందంటే యాక్చువల్‌గా జెమినీకి మనకు కన్ఫర్మేషన్ అయిందనమాట. హ్మ్. ఆ లాస్ట్ మినిట్‌లో అదేంటి అప్పుడేదో వాళ్ళదేదో సన్ నెట్‌వర్క్‌లో ఆ! ఏదో ఇబ్బందులు ఏదో వచ్చున్నాయి అప్పుడు. ఓకే. ఏదో ప్రాబ్లమ్. దానివల్ల ఏంటంటే అప్పుడంతా ఇవన్నీ ఆపేశారు. ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ ఆపేశారనమాట వాళ్ళు. ఓకే. అది చెప్తా చూడండి. కర్ణుడి దీనికి చాలా కారణాలన్నట్టు ఆ టైంలో చాలా అన్నీ అన్నీ ఒకేసారి అన్నీ ఒకేసారి అలాగా ఇది జరిగాయి. టైం బాలేదంతే. అంతే. ఆ టైంకి అది అలాగే వీటన్నిటికన్నా ఆ జరిగిపోయింది. టైం అంతే. బాలేదు అంతే. 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 బట్ సీరియల్ టర్న్ హ్మ్. మీరు మూవీస్‌లో ఉన్నప్పుడు ఒక హై రేంజ్‌లో ఒక మంచి నేమ్ వచ్చి ఎట్లా చేశారో, మళ్ళీ సీరియల్స్ కూడా అంతే హైలో చేయడం జరిగింది మీరు చూస్తే గనక. అవును. సో, అది ఎట్లా సార్? అంటే మీ దగ్గరికి లేదు చేయాలి అని చెప్పి మీకు స్టోరీ నచ్చి చేసారా? అహా! లేదు. అట్లని గాదు. నాకు ఈ సినిమాలు జరుగుతుండేటప్పుడే నేను అదే చెప్పాను గదండీ! ఇక్కడ తెలుగులో మనకి ఈ పేరుంది. 'చిరంజీవి గారిలాగా ఉంటాడు' అనే ఒక అవును. పేరుంది. అవును. సరే ఇదే కష్టం మనం వేరే దీంట్లో పడదాం ఇదని జెప్పేసి తమిళ్, కన్నడ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నా. కన్నడ సినిమాలు చేస్తూ అక్కడ 6 సినిమాలు జేశాను కన్నడలో నేను. హ్మ్. 6 సినిమాలు జేసి అన్‌ఫార్చునేట్‌లీ 6 సినిమాలు గూడా ఎక్కడ హిట్ లేదు. ఓహ్! అంటే సినిమాలు బావున్నాయంటున్నారు గానీ, అవి పెద్ద రెవెన్యూగా గానివ్వండి, లేదంటే ఈ హీరో సూపర్ హిట్ సినిమా నాకన్నా 1 ఇయర్ ముందు 'సాయి కుమార్' గారు హుహు. వచ్చారు. 'పోలీస్ స్టోరీ' ఆయనది ట్రెమెండస్ హిట్. మాస్ హిట్ అనమాట అది. సో, అలాంటి హిట్ ఏదైనా పడితే తప్ప, అదే. ఊరికే మనం చేసుకుంటూ ఎళ్తున్నాము అనేది అది ఏదో వస్తున్నాయి, సినిమాలొస్తున్నాయి. ఏదో వస్తున్నాయి, పోతున్నాయి అన్నట్టుగా అవుతే బాగోదు గదండీ. అది అవును. హీరోకి అవును. స్టార్డమ్ వెరీ ఇంపార్టెంట్. అవును. అవును. అది నాకెందుకో రాలా ఆ టైంలో. సరే అలా ఉండిపోయాం. అప్పటికి నాకు ఈటీవీ నుంచి కొన్ని ఇవి వస్తున్నాయండి నాకు. పిలుస్తున్నారు నన్ను. హ్మ్. సీరియల్స్‌కి అని పిలుస్తున్నారు. బట్ నాకేంటంటే అంటే మనకు నిజంగా తెలీదండి. ఈరోజు సీరియల్స్ అంటే అంత ఇదిగా ఉంది. అప్పట్లో నాకు తెలీదు గదా! మనం సినిమాలు చేస్తూ ఉన్నాం. సీరియల్ ఫీల్డ్ ఇంత ఫ్లరిష్ అవుతదనేది నాకంతగా తెలీలా. సీరియల్ అనగానే మనం ఎప్పుడు ఆ దూరదర్శన్‌ది అది అప్పుడు ఆ ప్రోగ్రామ్స్ ఇలాంటివన్నీ మైండ్‌లో ఉండేటివి నాకు. సో, మనం ఎక్కడ చేస్తాంలే మనకి ఎందుకులే తెలియనప్పుడు మనం చేయకూడదు అన్నట్టుగా నేను లేదులెండి అదండి, ఈ సినిమా ఉందండి, అలా ఉందండి ఇదని చెప్పుకుంటుండేవాడిని. షూటింగ్‌లో నేను నా సినిమాలు చేసుకుంటూ ఉండేవాడిని. తరువాత ఇంగా నాది 'జీవనరాగ' నా లాస్ట్ ఫిల్మ్ కన్నడ ఫిల్మ్ చేసేసి వచ్చి ఉన్నాను. అది గూడా ఆ సినిమాతో అనుకున్నా నేను. కూర్గ్‌లో. రాజా షీట్ లొకేషన్ మడికేరిలో. ఈ సినిమా హిట్ అవుతే కంటిన్యూ జేయాలి. లేదంటే నమస్కారం హ్మ్. అనుకోని ఇంక మనం ఊరికే ఇలాగే చేసి అందరిని ఇబ్బంది పెట్టకూడదు మనం.
ఈ సినిమా హిట్ అవుతే కంటిన్యూ చేయాలి అన్నట్టుగా అనుకున్నా అని నేను అనుకున్నా. కానీ కన్నడ సినిమాలు, కన్నడ ఇండస్ట్రీ ప్రేక్షకులు నిజంగా నాకు ఇండస్ట్రీ మళ్ళీ, మళ్ళీ నాకు ఇంకా సినిమాలు వస్తానే ఉన్నాయి. కానీ నేను రిక్వెస్ట్ లేదు సార్, నేను ఇలాగ వేరే కమిట్ అయ్యాను సార్, అది సరే సరే చెప్పుకొని నేను ఇది చేశాను అనమాట. అంత ఆదరించారు వాళ్ళు నన్ను, కర్ణాటక ఇండస్ట్రీ నన్ను. ఆ విషయానికి కర్ణాటక ప్రేక్షకులకు నిజంగా ఎప్పుడు థ్యాంక్స్ చెప్పుకుంటాను. సో తర్వాత ఇంకా వచ్చే ఆ సినిమా కూడా నాకు ఎప్పుడైతే ఫ్లాప్ అని ఇదయిందో, అది పెద్దగా ఇది రాలేదు, పేరు రాలేదు. ఇంక నేను సైలెంట్‌గా ఇంక వద్దు, ఇంక మనం చేయకూడదు, ఊరికే చేయకూడదు అలాగని అలా ఉండిపోయాను నేను. నా మిసెస్ ఒక 3 మంత్స్ అలాగే ఉండిపోయాను నేను. ఏం చేయాలి? ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? అన్నట్టు. నా మిసెస్ అంది ఒకసారి, లేదు ఇప్పుడు సీరియల్స్ చూస్తున్నారు అందరూ. వాళ్ళు అన్ని సార్లు అడిగారు కదా! ఒకసారి ఆహ్, చెయ్యి నువ్వు బావుంటది అని. అవునా? చూస్తారా? నువ్వు కావాలంటే చూడు అని చెప్పి చూస్తే కొంచెం బానే పెద్ద పెద్ద ఆర్టిస్టులు కూడా చేస్తూనే ఉన్నారు అప్పటికే. నేను తమిళ్ సీరియల్స్ కొన్ని చూసాం ఆ టైంలో. మన ఈటీవీలో గూడా కొన్ని అప్పుడంతా పెద్ద 'బాలచంద్ర' గారు వాళ్ళు వీళ్ళు ఈళ్ళంటోళ్ళందరూ ప్రొడ్యూస్ చేసి పెద్ద సీరియల్స్ బాగుండేయండి. వీళ్ళందరూ బాగా ఇంట్రెస్ట్‌గా కూర్చొని చూస్తున్నారు అందరూ. ఇంక నా మిసెస్ ఎప్పుడైతే అందో, మరి ఇన్ని సార్లు అడిగారు నేను వద్దని చెప్పాను. ఇప్పుడు నేనెళ్తే మరి వాళ్ళు ఇస్తారో ఇవ్వరో ఇదంటే, లేదు వెళ్లి అడగండి ఏం తప్పేముంది అంటే, అప్పుడు వెంటనే నేను మన సుమన్ గారి పిఏ చంద్రశేఖర్ గారు ఉండేవారు. ఆయనకి ఫోన్ చేసి, సార్ ఇలాగ సార్‌ని కలవాలనుకుంటున్నాను. అవునా? ఒకసారి నేను ఒక హాఫ్ అన్ అవర్‌లో చెప్తాను మీకు సార్‌తో మాట్లాడి ఇదన్నారు. అన్నారు. వెంటనే సుమన్ గారితో మాట్లాడి నాకు టైం మీరెప్పుడు రావాలనుకుంటున్నారు అని అడిగారు. అంటే మీరెప్పుడు చెప్తే అప్పుడొస్తా అంటే, ఇమ్మీడియేట్‌గా నెక్స్ట్ డేనే రమ్మన్నారు నన్ను. వచ్చేసాను నేను. వచ్చి సుమన్ గారిని కలిసి ఇది చేస్తే, "ఏమనుకోవద్దండి సార్, మీకు మనసులో ఏ ఇది లేదంటే నేను చేస్తాను మీరిస్తే ఇదంటే." "మీరు చేయాలంటున్నారు గదా! వదిలేయండి" ఇంక అన్నా. 15 డేస్‌లో నాకు 'థమ్స్ అప్ జ్వాల' సీరియల్ వచ్చింది. ఇంగా అప్పటి నుంచి ఇంకా వెనక్కి తిరగలేదు నేను. ఇక్కడ ఇంకొక విషయం ఉంది. "ఒరేయ్ అబ్బాయి! నువ్వు సీరియల్స్‌లోకెళ్తే సూపర్ స్టార్ అవుతావయ్యా" అని చెప్పిన ఫస్ట్ మనిషి నాకు చలపతిరావు గారు. ఓకే. చలపతిరావు గారు. చేసి "నువ్వు చెయ్యి. నువ్వు" పెద్దన్నయ్య షూటింగ్‌లో. పెద్దన్నయ్యకి మాకప్పుడు ఆయన ప్రొడక్షన్ కంట్రోలర్‌గా ఉండేవాళ్ళాయన. మొత్తం అంతా ఆయన ఇన్‌చార్జ్‌గా చూసుకుంటూ ఉండేవాళ్ళు చలపతిరావు గారు. మన రామకృష్ణ సినీ స్టూడియోస్ బ్యానర్‌లో. బాలకృష్ణ గారి హీరో. నేను అందులో బ్రదర్. ఆహ్, ఆ షూటింగ్ అప్పుడు నాకు చలపతిరావు గారు, "నువ్వు సీరియల్స్ చేయవయ్యా, సూపర్ స్టార్ అయిపోతావు. నిజంగా చెప్తున్నా నా మాట తీసుకో నువ్వు" అన్న. "అదేంటి అన్నగారు అంత మాట అంటారు? సీరియల్స్ నేను సినిమాలు చేసేటప్పుడు సీరియల్స్ ఎలా చేస్తాను అది ఇది" అంటే, "నీకు తెలీదయ్యా, అందరూ ఎంత చూస్తున్నారు. నీకు తెలీదు. నువ్వు సూపర్ స్టార్ అయిపోతావు" అని ఫస్ట్ నాతో అన్న మాట ఆ పెద్దాయనే చలపతిరావు గారు. ఆయన కొంతమంది పెద్ద అందుకే పెద్దలు ఎప్పుడు గూడా ఒక్కోసారి కొన్ని మాటలు అవి నిజమవుతాయి. తర్వాత వెనక్కి తిరగలేదు సీరియల్స్‌లో నేను. ఐ నెవర్ సీన్ బ్యాక్ 12 ఇయర్స్. నా పిల్లల చైల్డ్‌హుడ్ నేను చూడలేనంత స్థాయికి షూటింగ్స్ రోజు 3 షిఫ్ట్‌లు. ఓహ్! మద్రాస్, హైదరాబాద్, మద్రాస్, హైదరాబాద్, హైదరాబాద్, మద్రాస్ అలాగే చేశాను. చేసి అలాగే సో, మీరు తమిళ్ ఇది 2 సీరియల్స్ తమిళ్ చేస్తున్నారు. అండ్ తెలుగు. తెలుగు. సో, మీకు బాగా ఆ క్యారెక్టర్ ఐడెంటిఫికేషన్ వచ్చిన సీరియల్స్ అంటే బయట కూడా అదే దీంతో పిలిచిన సీరియల్స్ అంటే మీకేది బాగా? తమిళ్‌లో అంటే 'ఒక కథయిన కథై.' హ్మ్. ఇప్పటికీ ఇంటీరియర్ తమిళనాడు ఎప్పుడైనా ట్రిప్స్‌కి, టూర్‌కెళ్ళినప్పుడు అరవింద్, అరవింద్ అని పిలుస్తారు ఇప్పటికి. భాగ్యరాజా గారి సీరియల్ 'ఒక కథయిన కథై.' అలాగే ఇక్కడ నాకు ఇప్పటికి హ్మ్. 'విధి', 'పవిత్ర బంధం', 'మనోయజ్ఞం' ఇవన్నీ నాకు సుఖదుఖాలు ఒకటేంటసలు అవన్నీ 'విధి' అయితే 'పవిత్ర బంధం' అయితే అసలు ఇంకా మామూలుగా గాదు. ఈ 2 సీరియల్స్ ప్రతి ఉండేటివి 2 ఛానెళ్ళప్పుడు. ఆ! ఆహ్, ఈనాడు, ఈటీవీ అండ్ జెమినీ. దీంట్లో 3 దాంట్లో 3 ఉండేటివి నాకు. అక్కడ 2 జరుగుతుండేటివి తమిళ్. ఇవన్నీ మద్రాస్‌లోనే సగం షూటింగ్స్ అన్నీ మద్రాస్‌లోనే ఉండేటివి నాకు. ఒక ఈటీవీ, ఆర్‌కే రాఘవేంద్రరావు గారి సీరియల్ తప్ప ఇక్కడ మిగతావన్నీ నావన్నీ అక్కడే జరుగుతుండేటివి. మద్రాస్‌లోనే.
తర్వాత 2008లోనో 2009లోనో ఇంకా తెలుగు కూడా ఇక్కడే చేయాలన్నట్టుగా ఆ, ఏదో వాళ్ళు ఏదో రూల్స్ మార్చి ఇక్కడే చేస్తున్నారు ఇప్పుడు. లేదంటే అప్పుడు మెడ్రాస్లో కూడా తెలుగు జరుగుతూ ఉండేది. కానీ అప్పుడు విధి ఆ పాట కూడా చాలా గుర్తు సార్. అవును. విచిత్రాల ఓ విధి విచిత్రాల విధి అని ఆర్పి పట్నాయక్ గారు నిహాల్ పాడారు ఆ పాట. చాలా బాగుంటుంది. సాంగ్ కూడా అది చాలా తర్వాత పవిత్ర బంధంలో బాలు గారి సాంగ్ పవిత్ర బంధం ఆ టైటిల్ కార్డ్ వినగానే వెళ్ళి కూర్చునేసేవాళ్ళు. తర్వాత మనోయజ్ఞం సాంగ్ కూడా చాలా బాగుంటుంది. అట్లాగా ఆ, ప్రతిది కూడా గుర్తులు. అంతే. సో, అందరికీ బెస్ట్ మెమోరీస్ ఉంటాయి. ఐ మీన్ కొన్ని అయ్యే! ఇలా జరక్కోకుండా ఉంటే బావుండే అనేది కూడా ఉంటుంది. ఇండస్ట్రీ అన్నాక అన్నీ మిక్స్డ్ ఎమోషన్స్ ఉంటాయి. సో, మీ లైఫ్‌లో అరే! ఈ ఇన్సిడెంట్‌లో ఇలా జరగకుండా ఉంటే బావుండే అని ఎప్పుడైనా సరే మీరు ఫేస్ చేసిన ఒక ఎమోషనల్ ఇన్సిడెంట్ అంటే ఏమైనా ఉందా సార్? అంటే ఏదైనా ఒక నెగెటివ్ అంటే ఐ మీన్ మీరు మామూలుగా ఇప్పుడు అంతా వెళ్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సినిమా ఒకటి ఇట్లా అయింది. అలా ఎప్పుడైనా సరే మీరు ట్రై చేస్తున్న టైంలో కానీ అంటే అప్పుడు ఇప్పుడంత సోషల్ మీడియా ఉండేది కాదు. ఏమి ఉండేది కాదు. మన ఫుటేజ్ మనం తీసుకొని వెళ్ళాల్సొచ్చేది. సో, చాలా ఆఫీస్‌కి వెళ్ళాల్సొచ్చేది. సో, అప్పట్లోనే చిరంజీవి గారు అద్దంలో ఫేస్ చూసుకున్నావా అనేవాళ్ళంట. సో, ఆ తర్వాత ఇంకా అప్పట్లో చేసే ఆర్టిస్ట్‌లు ఇంకా ఎంత దీనిగా తిరిగేవాళ్ళు. అప్పుడు డెడికేషన్ ఎట్లుండేది. ఎప్పుడైనా మీరు అవసరమా మనకి అట్లా అని ఎప్పుడైనా అనిపించిందా సార్ ఎప్పుడైనా? మీరు ఫీల్ అయిన సిట్యుయేషన్స్ అంటే? నా వెరీ బిగినింగే నేను కోడి రామకృష్ణ గారి దగ్గర అదే ఫీల్ అయింది. హ్మ్. ఫస్ట్ ఫస్ట్ ఇదే ఒకలాంటి మే అంటే ఇంక మనం నిరుత్సాహం అయిపోయేలాగా అయిపోయాం అక్కడ. కానీ నేను అవలా. వాళ్ళ గురువుగారి దగ్గరే ఇంట్రొడ్యూస్ అయ్యాను నేను. సో, ఏంటంటే ఎప్పుడు కూడా ఒక్కోసారి మన మీద మనకు ఫస్ట్ నమ్మకం ఉండాలి. మనం ఎప్పుడు కూడా అద్దంలో చూసుకునేటప్పుడు ఫస్ట్ మనల్ని మనం ప్రేమించుకోవాలి. మన మీద మనకు నమ్మకం ఉండాలి. సో, ఆ కాన్ఫిడెన్స్ నాకెప్పుడు ఉండేది. నేను బాగున్నాను. నేను హీరో అవుతాను. నా 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 నేను హీరో మెటీరియల్ నేను అనేది నాకు ఉండేదండి. ఇంకా నేర్చుకోవడం అంటారా? నా ఏడో సినిమా వరకు మా నాన్నగారు అయితే దండం పెట్టేసేవాళ్ళు నాకు. "ఒరేయ్ బాబు! నీ యాక్టింగ్ చూడలేకపోతున్నావురా. వచ్చేరా బాబు నువ్వు." చాలా భయపడేవాడు మా ఫాదర్. వయసు నిజంగా నా యాక్టింగ్ అంటే కొంచెం గాబరాగా ఉండేది. డైలాగ్ కూడా తొందరగా అయిపోతున్నట్టు. "ఎందుకయ్యా పరిగెడతావు?" అంటుండేవాళ్ళు. కానీ చెప్తున్నాను కదండీ! నేను మా ఫాదర్ మీదకే రివర్స్ ఎళ్ళేవాడిని నేను. నేను ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరతానంటే మీరే చేర్పించలేదు నన్ను. డైరెక్ట్‌గా సినిమాల్లోకి ఎళ్ళమని చెప్పి తీసుకొచ్చి వదిలేసావు నన్ను. నేను అందుకే ఇన్‌స్టిట్యూట్ చేరతానంటే, అవునులే నువ్వు ఇంజినీరింగే 4 సంవత్సరాలు చదువు, 6 సంవత్సరాలు చదివావు. ఆ! ఇప్పుడు ఇదొక 2 సంవత్సరాలు అప్పుడు అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ 2 సంవత్సరాలు ఉండేది. ఓకే. ఇప్పుడంతా కోర్సులన్నీ 6 నెలలే ఇప్పుడు. అవునవును. అప్పట్లో అయితే ఇన్‌స్టిట్యూట్‌లో చేరితే 2 సంవత్సరాలనమాట. హ్మ్. హ్మ్. నేను ఆ 2 సంవత్సరాలు అడయార్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరాలని నేను. మా ఫాదర్ ఏమో "వద్దురా బాబు నాయనా నీ ఇంజినీరింగే 6 సంవత్సరాలు బట్టి అల్లాడిపోతున్నావు. నువ్వు మళ్ళా ఇంకో 2 సంవత్సరాలు ఎళ్లి ఆ తర్వాత మళ్ళీ ప్రయత్నాలు. వద్దురా నువ్వు మామూలుగా ప్రయత్నం ఏదో చేసుకో." ఏదంటే సరే ఏదో ఒకటిలే వదిలేయండి నన్ను అనుకునేవాడిని నేను. చేసి వెళ్ళాం. నిజంగా అండి. అంటే మనిషి బాగా ఉన్నాడు అని అనిపించుకోవడం ఒక ఇదవుతే, కెమెరా ముందు యాక్ట్ చేయడం అనేది ఇంకొక ఎత్తు ఇప్పుడు. కెమెరా ముందు అసలు పక్కన అందరిని చూడడం వణికిపోతుంటాం మనం అసలు. అది రెండో షాట్, మూడో టేక్ అనగానే ఇంక మొత్తం కళ్ళలో నీళ్లు కళ్ళంతా ఎర్రగా అయిపోయి మొత్తం చెమటలొచ్చేసి అలా ఉండిపోయేవాళ్ళం అనమాట. సో, తర్వాత ఆ డైలాగ్ అంతా దొర్లుతూ ఉండేది. నా వాయిస్ వచ్చి పీలగా ఉండేది. డబ్బింగ్‌లో నేను డబ్బింగ్ చెప్పడము, వాళ్ళేమో మా చెవతలు పారేయడం. హ్మ్. ఎక్కడో మాట్లాడి పాతాళంలో ఉన్నట్టుగా ఉంది వాయిస్. వీడి వాయిస్ ఏంట్రా బాబు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు మీ వాయిస్ అలా లేదు. అది రాను రాను ఇదవుతదండి. బేస్. ఆ! స్టార్టింగ్‌లో అసలు నా వాయిసు భయపడిపోయేవాళ్ళసలు. హ్మ్. భయపడిపోయి ఇంత తొందరగా వచ్చేది డైలాగ్. నాకు చెప్తున్నాను కదండీ! ఏడో సినిమా వరకు మా ఫాదరు "రేయ్ బాబోయ్!" అనేవాడు ఇలాగ. నమస్కారం పెట్టేసేవాడు మా ఫాదర్. ఎందుకంటే ఆయన బేసిక్‌గా స్టేజ్ ఆర్టిస్ట్ కదా! వాళ్ళేంటంటే మెయిన్‌గా డైలాగు ఎలా చెప్తున్నాడు, ఆ టైమింగ్ ఎలా ఉంది, ఇవన్నీ చూస్తారు వాళ్ళు. నాకు ఆయనతో నాకు నాకు ఫస్ట్ శత్రువు మా నాన్నే అని మా అమ్మ దగ్గర చెప్పుకుంటుండేవాడిని. క్రిటిక్ అనమాట మీకు నేను అట్లా. అంటే కానీ వాళ్ళు అదే మా ఫాదరు ఫస్ట్ అది ఒక సినిమా చూసి వాడు చేశాడు వాడు అని మా అమ్మ దగ్గర చెప్తే, మా అమ్మ వచ్చి "ఒరేయ్ మీ నాన్న మెచ్చుకున్నాడురా నిన్ను" అంటుండే. ఏ సినిమా సార్? ఇది 'రౌడీ ఎమ్మెల్యే'.
రౌడీ ఎమ్మెల్యే సినిమా ఆయనకి బాగా నచ్చి బాగుంది. తర్వాత మీరు నాకు ఇందాక మీరు అన్నారే బాగా సాడ్ విషయం, బాగా సంతోషం. నా ఫస్ట్ సంతోషమైన ఇదేంటంటే థియేటర్‌లో జనాలొచ్చి పేపర్‌లు ఇసరడం నా సాంగ్‌కి. ఓహ్! 'కాలేజీ బుల్లోడు' సాంగ్. సూపర్. నేను, యమున గారు. 'ఏమి హాయిలే ఊహల' అనే సాంగ్ 'కాలేజీ బుల్లోడులో' అవును. థియేటర్‌లో అవి అందరూ చెప్తుంటే నాకు అర్థం కాలేదు. థియేటర్‌కి వెళ్ళి చూస్తే పేపర్‌లు ఇసురుతున్నారండి. ఓకే. ఆ ఇసిరే వాళ్ళందరూ ఎవరనుకున్నారు? చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇదో గమ్మత్తు మళ్ళీ. ఓకే. వాళ్ళు వాళ్ళ బాస్ లాగా ఫీల్ అయిపోయి ఇసురుతున్నారు. రాజ్ కుమార్ కోసం కాదు. మీరు అసలు పాయింట్ అదండి బాబు. మీరు అలా అని మీరెలా జడ్జ్ అలా అనుకుంటున్నారు? లేదండి. ఏం చేసామనండి మనం? మనం ఏదైనా సాధించుంటే మన గురించి మనకు తెలుస్తుంది. మనం ఏమీ లేదు, జీరోలో ఉన్నాం. అక్కడ ఇసురుతున్నారు పేపర్‌లు. ఎందుకు ఇసురుతున్నారు? ఓహో! చిరంజీవి గారి లాగా వాళ్ళకి అనిపించి వాళ్ళ ఫ్యాన్స్ హ్యాపీగా ఇది చేస్తున్నారనమాట. అంటే నా కోసం కాదులే అనుకోని సైలెంట్‌గా ఉండేవాడిని. అయ్యో! నిజమండి. అది యాక్చువల్ ఫ్యాక్ట్ అది. బట్ నిజంగా మీ హెయిర్ నార్మల్‌గా ఉన్నా, అంటే మీతో పాటు ఇంతసేపు మాట్లాడుతూ ఉన్నా, మీ స్మైల్ గాని, మీ ఫీచర్స్ కానీ అలానే ఆ! అనిపిస్తా ఉంటది. అలా చూస్తున్నా ఎంతసేపు చూసినా కూడా లేదండి. అవును ఇప్పుడు గదా! నేనున్నాను. వితౌట్ మేకప్‌లో ఉన్నానండి. అవును. జస్ట్ నేనిప్పుడు షూటింగ్‌కి ఎళ్ళబోతున్నాను. అవును. వెళ్ళి మేకప్ వేసుకుంటాను. ఇప్పుడు అంతే. నార్మల్‌గా ఉన్నా. నార్మల్‌గా అంతే. ఉన్నా. అంతే. కానీ నార్మల్‌గా ఉన్నా కూడా అలానే ఉన్నారు. అదే చెప్తున్నాను కదండీ. అలాగా ఇప్పుడు మిమ్మల్ని చూస్తే సడెన్‌గా 'ఖుష్బూ' గారిలాగా అనిపిస్తుంది. ఇందాకటి నుంచి మాట్లాడుతున్నాను కదా! 'ఖుష్బూ' గారు లైట్‌గా అనిపిస్తున్నారు. ఆ పోలికలు మనము తెచ్చిపెట్టుకొని మనం చేయాలని ఎప్పుడు అనుకోమండి. అవి ఉంటాయి, కొన్ని ఉంటాయి. అవి మన తల్లిదండ్రులకు మనం ఇది చేసుకోవాలి. మనం నమస్కారం పెట్టుకోవాలి అంతే. అంతే. సూపర్. సో, అక్కడ థియేటర్‌లో అవి విసురుతుంటే నాకు ఓ సైడ్ ఏమో సంతోషం. అబ్బా! నా పాటకి స్టార్ట్ అవ్వగానే ఓ అని ఇసురుతున్నారు. దానికోసం నా సాంగ్ కోసం రిపీట్ ఆడియన్స్. ఓహ్! ఆ! ఆ ఒక్క సాంగ్‌తో 10 సినిమాలు ఓవర్ నైట్ నాకొచ్చినాయి. మీరు నమ్ముతారా? ఒక్క సాంగ్‌తో 10 సినిమాలు ఓవర్ నైట్ సైన్ చేశాను నేను. అంటే ఓవర్ నైట్ అంటే ఆహ్, 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 1 వీక్ 10 డేస్ లోపల 10 పిక్చర్స్ బిఏ రాజు గారు నాకు పిఆర్ఓ. ఓహ్! ఆ! ఏవండీ మన సాంగ్‌తో కొట్టేసారండి మీరు అని ఆయన చెప్పడం. టక 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 అన్ని బ్యానర్స్, పెద్ద బ్యానర్స్ అన్నీ. సో, అట్లాగా ఇవి అసలకి అంటే అంత క్రేజ్ ఒక్క సాంగ్‌తో 10 మూవీస్ ఒక్క సాంగ్ అంతే. అసలుకి ఆ! సంగీత గారు ఒక్క ఛాన్స్ అన్నట్లు. మీరు అట్లా అనగానే నాకు డైలాగ్ గుర్తొచ్చింది. అదే. సో సూపర్. అసలు మీరు సిబ్లింగ్స్ ఉన్నారా? అంటే మీరు ఎప్పుడు మేము ఇండస్ట్రీలో ఇంకా ఎవరిని చూడలేదు. మీ తర్వాత బ్రదర్స్ కానీ, సిస్టర్స్ కానీ. లేదు, ఎవరు లేరు. ఆహా! సో మామూలుగా మీరు ఎంతమంది సార్? నేను పెద్దవాడినండి. తర్వాత చెల్లెలు, హ్మ్. తర్వాత తమ్ముడు. ఓకే. చెల్లెలు, తమ్ముడు ఇద్దరు చనిపోయారు. ఓహ్! చెల్లెలొచ్చి క్యాన్సరు. అరే! తమ్ముడొచ్చేసి యాక్సిడెంట్‌లో చనిపోయాడు. యాక్సిడెంట్. వాళ్ళ పిల్లలందరూ సెటిల్ అయిపోయారు. ఆళ్ళ పిల్లలు గూడా అందరూ. ఓకే. అందరూ సో వాళ్ళందరూ వాళ్ళెవరు అంటే ఇప్పుడు మీ ఫ్యామిలీ నుంచి ఎవరు ఇప్పుడు ఇండస్ట్రీకి నెక్స్ట్ అంటే ఏం చెప్తారు? మా 'రాజ్ కుమార్' గారే. మా ఇద్దరు పిల్లలు చదువుకున్నారండి. హ్మ్. నా వైఫు తనకేంటంటే ఎడ్యుకేషన్ చాలా బాగా ఇదనమాట. బాగా చదువుకున్నారు. బై గాడ్స్ గ్రేస్ ఇద్దరు పిల్లలు. పెద్దవాడొచ్చి ఎంబీఏ హ్మ్. మార్కెటింగ్ ఇది. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ దీంట్లో వర్క్ ఫ్రమ్ హోమ్ ఇది డిజిటల్ మార్కెటింగ్. రెండో అబ్బాయి వచ్చి సుప్రీం కోర్ట్‌లో లాయర్ అనమాట. ఓహ్! సింబియాసిస్ లా స్కూల్ పూణే చేసి ఇప్పుడు సుప్రీం కోర్ట్‌లో లా ప్రాక్టీస్ చేస్తున్నాడనమాట. ఓ 10 మంత్స్ ముందు నుంచి ఇండివిడ్యువల్‌గా ఇది చేస్తున్నాడనమాట. అంతవరకు సీనియర్స్ దగ్గర ఉండేవాడు. హ్మ్. ఇప్పుడు ఇండివిడ్యువల్‌గా ప్రాక్టీస్ చేస్తున్నాడు బాబు. పెద్దవాడికి ఈ మధ్యన హీరో అవ్వాలి, నేను యాక్టర్ అవ్వాలి అని చెప్పేసి మొదలుపెట్టాడు. మనం ఎవరిని ఏం అనకూడదు. మనం అవన్నీ చూసొచ్చిన వాళ్ళమే. అవన్నీ దాటుకునే ఇక్కడ ఉన్నాం మనం. నేనేం చెప్తానంటే బాగా బాడీ బిల్డ్ చేయి. హ్మ్. బాగా ఎక్సర్సైజ్ చేసి ఫిట్‌గా బాగా తయారవ్వు మనిషివి. నేను నిన్ను ఎట్లాగా ఇది చేయాలో నేను చేస్తాను అని చెప్పాం. సో, వాడు ఆ పని మీద ఉన్నాడు. చూద్దాం. మన చేతుల్లో ఏముంటది చెప్పండి. లేదు లేదు. డెఫినెట్‌గా అంటే మీరు బ్యాక్ సపోర్ట్ ఉన్నారు. ఆ! అప్పుడు మీ ఫాదర్ మీకు ఎట్లాగా అవును. స్టాండ్ బై అవును. ఉన్నారు. మా ఫాదర్ ఆ రోజు సపోర్ట్ చేయకపోతే నేను ఈరోజు ఇలా ఉండేవాడిని కాదు. యెస్. యెస్. మై ఫాదర్ అంతే. అంతే హ్మ్. నిజమే. అంటే నిజంగానే అంటారు ఆయన కదా! ఇప్పుడు ఫాదర్స్. మామూలుగా సరే అవునా పో అంటారు. హ్మ్. మా ఫాదర్ అలా కాదు.
నాకు ఒక ఇల్లు రెంట్‌కి ఇప్పించి టీ నగర్‌లో, అది కూడా ఎక్కడ పడితే అక్కడ ఇప్పించలేదు. టీ నగర్‌లో అందరూ ఆర్టిస్టులు ఉండే ప్లేస్‌లోనే నాకు ఇల్లు ఇప్పించి, తర్వాత ఒక కారు ఎక్కడికెళ్ళినా అటు ఇటు మళ్ళీ ఆటోల్లో పడి, అటు పడి, ఇటు పడి బస్సుల్లో పడి ఇది కాకోకుండా మళ్ళీ ఒక కారు కొనిచ్చి నాకు, ఒక మనిషిని నా దగ్గర పెట్టి హ్మ్. సో, ఇవన్నీ ఆయన ఆ రోజు సపోర్ట్ చేయకపోతే నేను ఈరోజు అలా ఉండలేను. బట్ కానీ మీ ఫాదర్ చాలా గ్రేట్ సార్. హ్మ్. ఆ టైంలో అలా సపోర్ట్ చేయడం అనేది అవును. యెస్. అసలకి యెస్. అంటే హ్యాపీగా మంచి గవర్నమెంట్ జాబ్ హోల్డర్. మీకు కూడా హ్మ్. మంచి జాబ్ ఉండేది. అవును. అంటే ఆయన సినిమాలు చూసొచ్చారు. ఇక్కడ అట్మాస్ఫియర్ కూడా అంత ఆయనకి చూసాను భయం. నేను. ఆయనకేంటంటే ఇండస్ట్రీ ఏదైనా ఇదవుతే మిస్‌లీడ్ అవుతే, పిల్లోడు ఏదైనా మళ్ళీ చెడు అలవాట్లకి దానికి దీనికి ఇదవుతే, అది నేను నేను శపథం చేసుకున్నానండి నేను. స్టార్టింగ్‌లోనే. నో. మనం ఇలా అవ్వాలంటే ఇలాగే అవ్వాలి. మనం అలాంటి దానిలకంతా ఇదవ్వకూడదు. మా ఫాదర్ ఒక మాట అంటుండేవాడు. సినిమా ఫీల్డ్ అనేది ఒక దూరం నుంచి చూస్తున్న సముద్రం లాంటిదది. హ్మ్. చాలా అందంగా ఉంటది సముద్రం. ఆ కలర్స్ అవి ఇవి. కానీ దగ్గరికెళ్ళి దిగి ఒక్క డ్రాప్ ఇది జేసినా గూడా మనిషిని చంపేస్తదది. లోపల ఎన్నో ఆ సముద్రంలో తిమింగలాలుంటాయి. పెద్ద పెద్ద ఇవుంటాయి. దాన్ని అన్నీ దాటుకొని అవతల ఒడ్డుకెళ్ళాలనే అనుకోవాలి తప్ప, ఒక్క డ్రాప్ తాగినా గూడా చచ్చిపోతార్రా! సినిమా ఇండస్ట్రీ గూడా అంతే. నువ్వు ఎయిమ్‌తో ఎళ్ళాలనుకున్నావో అదే దీంట్లో ఉంటే నువ్వు ఏదైనా సాధిస్తావు తప్ప, అక్కడ అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయని నువ్వు ఏదైనా ఒక్కదాన్ని టచ్ చేసినా గూడా అంతే. జాగ్రత్తగా ఉండాలి. దూరం నుంచి చూస్తున్న సముద్రం లాంటిది సినిమా ఇండస్ట్రీ జాగ్రత్త గుర్తుపెట్టుకో నువ్వు. ఆయన మాటలన్నీ నాకు కొన్ని బాగా మైండ్‌కెక్కేటివి. జాగ్రత్త నేను గూడా ఏంటంటే, నో. మన ఎయిమ్ వేరే ఉంది. అది చెయ్యాలి మనం. అందుకే అండి నాకు ఎన్ని ఆహ్, అవాంతరాల్లాగా వచ్చినా గూడా నేను దాన్ని నో ఫేస్ చేయాలి మనం అని జెప్పి ముందుకెళ్ళాను తప్ప ఎక్కడికి నేను వెనక్కెళ్ళలేదు నేను. ఆ కాన్ఫిడెన్సే నన్ను ఇంకా నడిపిస్తోంది ముందుకి. సో, మళ్ళీ యాహ్! ఏమైనా ప్రొడక్షన్ దీనిలోకొచ్చే ఉద్దేశం ఉందా సార్? అంటే ఇప్పుడు చాలా సీరియల్స్ కానీ ఇవన్నీ ఇన్ని సీరియల్స్ చేశారు మీరు. మళ్ళీ ఏమన్నా ప్రొడక్షన్ సైడ్ ఏమన్నా? ప్రొడక్షన్ అంటే ఇప్పుడు నేను సీరియల్ ప్రొడక్షన్ అనుకుంటున్నానండి నేను. హ్మ్. అదే చూడాలి. ఎట్లా సో, అనేది బట్ అది కూడా అప్రూవల్స్ ఈసారి రావాలి కదా! అచ్ అదైతే సీరియల్ ప్రొడక్షన్స్‌తో నాకు కాన్ఫిడెన్స్ ఉందండి. అది ఎందుకంటే జాగ్రత్తగా మనం ఇది చేసుకుంటే ఎందుకంటే మనం ఎంత పెడుతున్నాం, వాళ్ళు ఎంత ఇస్తున్నారు, మనం హ్మ్. ఎంతలో చేయాలి, ఎంతలో మిగిలించుకోవాలి, ఎంత చేసుకోవాలి అవన్నీ అనేది మీకు ఒక లెక్క ఉంటదండి దానికి. ఏంటంటే కొంచెం అది జాగ్రత్తగా సినిమా అనేది అలా కాదు కదండీ. అవును. అది అది మన చేతుల్లో ఏముండదు. అది అంతా గ్యాంబ్లింగ్ లాగా, ప్రాబబిలిటీ లాగా ఉంటదది. అవును. వస్తే హ్మ్. వస్తుంది. లేదంటే అని ఇంక చెప్పలేం. మళ్ళీ చెప్పలేం. చెప్పలేం. హ్మ్. బట్ బట్ డెఫినెట్‌గా. ఇది అలా కాదు. కొంచెం మనం జాగ్రత్తగా ఉండి చేసుకుంటే ఇదవుతది. సో, ఆ విధంగా అది గూడా మొన్న నా వైఫ్ మీరు చేయండి. హ్మ్. మీకు తెలిసిన విద్య అదే గాబట్టి అదే జేయండి మీరు. సో, సో, ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు కాబట్టి ఆ! పెద్ద అదే అండి. ఇదేం కాదు. అది మీకన్నీ తెలిసిన ఆ! ఇదే అదే కదా! 24 క్రాఫ్ట్స్ కొంచెం మనకు దాని మీద కొంచెం ఐడియా ఉంది గాబట్టి, అంటే అన్నీ తెలుసని నేను అనుకోకూడదు. కానీ ఒక ఐడియా ఉంది. థాంక్ యూ సార్. థాంక్ యూ సో సో, మచ్ అండి. పాపం మార్నింగ్ ఎర్లీ మార్నింగే వచ్చి అయ్యో! నా కోసం ఇంటర్వ్యూ నాకు గూడా ఇచ్చారు. చాలా హ్యాపీ అండి. పాపం నారాయణ బాబు గారు అడగగానే ఇంకా నేనే కొంచెం ఒక అయ్యో! నెల లేట్ అయింది. ఏం అయ్యో! మీరు అన్యథా భావించకండి. అయ్యయ్యో! సార్ మీరివ్వడమే చాలా అయ్యో! ఇది. సార్ లేదు. అండ్ మీరు చెన్నై టు హైదరాబాద్ ట్రావెల్ చేస్తూ అవునండి. మళ్ళీ ఆ గ్యాప్‌లో ఎవ్రీ ఆల్టర్‌నేటివ్ వీక్ అండి. ఆ! ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఇక్కడే ఓకే సార్. ఇదన్నమాట. ఇప్పుడు తమిళ్‌లో గూడా ఏమన్నా చేస్తున్నారా సార్ అక్కడేనా? మొన్నటిదాకా చేశానండి. 2 సీరియల్స్ ఓకే. మంచి సన్ టీవీలో ఒకటి, విజయ్ టీవీలో ఒకటి చేశారన్నమాట. పెద్ద హిట్స్ బాగా నాకు. ఇప్పుడు ఆరో ప్రాణం మన ఇప్పుడు ఆరో ప్రాణం జరుగుతుంది ఈటీవీలో. ఓకే సార్. ఆఫ్టర్‌నూన్ 12:00 వస్తుందది. మంచి సీరియల్. నేను, యమున గారు మరి కాంబినేషన్. మళ్ళీ యమున గారు ఏంటి సార్ మీ పాత ఇది మొత్తం మాట్లాడుకుంటూ ఉంటారా మీరు, యమున గారు? సెట్‌లో మాట్లాడుకుంటూ ఉంటాం. అప్పుడు ఆ సినిమా అలా చేసాం, ఇలా చేసాం ఏదో చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాం అంతే. హ్మ్. సో, ఇప్పుడు అందరూ ఏంటంటే ఇంక పిల్లలకి పెళ్ళిళ్ళు ఇవొచ్చినాయి. ఇంక హ్మ్. నెక్స్ట్ ఇంక పిల్లల పెళ్ళిళ్ళు, నెక్స్ట్ ఇది. హ్మ్. అన్ని గురించి దాని గురించి మాట్లాడుతూ. సెట్‌లో అవి ఇవి మాట్లాడుకుంటూ ఉంటాం. దోస్ గుడ్ ఓల్డ్ డేస్ అప్పట్లో అలా చేసాం, ఇలా చేసాం ఊరికే మాట్లాడుకుంటాం. హ్మ్. సూపర్ సార్. సూపర్. థాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్ సార్. అంటే థాంక్ యూ మీకింకా సో మచ్ మీ అండి. ప్రొడక్షన్ దీనికి అన్నిట్లో సక్సెస్ అయిపోయారు. ఆ! అండ్ ఆ ఒక్క చిన్న బ్యాక్ డ్రాప్ గూడా ఇంక నెక్స్ట్ ప్రొడక్షన్ గూడా స్టార్ట్ జేసి సూపర్ సక్సెస్‌గా వెళ్ళాలని థాంక్ యూ సో కోరుకుంటున్నాను. మచ్ అండి. వన్స్ అగైన్ ఆంధ్రప్రభ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ, మీకు ముఖ్యంగా థాంక్ యూ. అందరికీ, మీ యాజమాన్యానికి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థాంక్ యూ సో థాంక్ మచ్ యూ. సార్.